క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఓసరవెల్లి. రీసౌండ్ అనమాట. డిటిఎస్ మిక్సింగ్లో రీసౌండ్ వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లారా, లక్షలాది ప్రాణులు, లక్షలాది జీవులు, దాంట్లో ఒక చిన్న జీవి మనిషి. ఇవి స్వతహాగా ఏటిని హాని చేయవు, మనిషి అనే జీవి తప్ప. ఇప్పుడు ఒక జీవి గురించి ఒక లైన్ ఆలోచిస్తే ఓసరవెల్లి ఒకటి ఉంది, మనందరూ తెలుసు. సహజంగా లోకంలో దానికి ఒక బ్యాడ్ నేమ్ ఉంది. ఏమంటారు దాన్ని? రంగులు మార్చిద్ది అంటారు. రంగులు మార్చుతుంది. ఒక విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు, పరిగణలోకి తీసుకోవాలనుకున్నప్పుడు దాని గురించినటువంటి విశేష విశ్లేషణ అవసరం. లోకంలో దానికి ఒక బ్యాడ్ పడిపోయింది, రంగులు మార్చిద్దని. అఫ్కోర్స్ అది నీకు ఒక పక్కే తెలుసు. రెండవ పక్క ఏంటంటే, దాని మీదకి ఎవరైనా అటాక్ చేస్తే తప్ప, లేదా అది ఎవరి బారి నుండి అయినా తప్పించుకునేటప్పుడు తప్ప మిగతా సమయంలో ఓసరవెల్లి రంగులు మార్చదు. అర్థం అవ్వాలి. ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకోవడం కొరకు రంగులు మార్చిద్ది. వీడి వల్ల ప్రమాదం అని తెలిసినప్పుడు తప్పించుకోవడం కొరకు రంగులు మార్చిద్ది. దాంట్లో తప్పేముంది? దేవుడు దానికి ఒక గొప్ప గుణం ఇచ్చాడు. అంశం ఉంది. పాలని నీళ్ళ వేరు చేసి తాగిద్ది, అదొక గుణం. ఓసరవెల్లి కూడా అంతే. ఎదుటి వారి నుండి ప్రమాదం ఉన్నది అని తెలిస్తే రంగులు మార్చిద్ది. అది తప్పించుకోవటం కొరకు, ఆత్మరక్షణ కొరకు. కానీ మనిషి తప్పించుకోవడానికో మరోదానికో రంగులు మార్చడం అంతే. ఏ ఎండకా గొడుగు అవసరాన్ని బట్టి ఆటోమేటిక్గా మారిపోతాడు. ఈ రోజున అదే అంశం. దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే, స్టైల్గా రేటు చెప్పుకోవటానికి అని కొంత బ్యాచ్. క్రిస్టియానిటీలో బ్యాచ్ ఎలా ఉంటుంది తెలుసు మీకు? నిజం చెప్పరు. సంఘంలో కాపర్లో ఏ కాడికి యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తారు, యేసుక్రీస్తు వారు మీ పక్షాన ఉంటారు. ఎందుకుంటారయ్యా? నువ్వే ఉండవు. ఇరుగురు రాజకీయ నాయకులు నిలబడితే ఎవరి పక్షం ఉండాలో నువ్వే నిర్ణయం తీసుకుంటావు. ఆ నిర్ణయాన్ని కట్టుబడతావంటే రేపు నోటు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మారిపోతావు. నువ్వే ఉండలేవు. అలాంటిది నిన్ను కన్నవాడు ఎలా ఉంటాడు నీ పక్షానని మనం ఎప్పుడు ఆలోచించుకోము. అనుకుంటాం అంతే. అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ముందు ఎందుకుంటాడు అని ఆలోచించేయాలి. దేవుడు నా పక్షాన ఉండాలంటే నేను ఏమైనా ఆయన కొరకు చేశానా అంటే మనల్ని మనం ప్రశ్నించుకుంటామా అంటే, ఎదుటివాడిని ప్రశ్నించడం కొరకు ఏళ్ళెత్తుతాం తప్ప మన గురించి ప్రశ్నించుకోవడానికి వాక్యం వైపు కన్నెత్తి కూడా చూడం. ఓసరవెల్లి ఇంతకీ అదా మనమా? క్రిస్టియన్ ఈజ్ ద బిగ్గెస్ట్ బెస్ట్ అనమాట. ప్రపంచంలో ఏదైనా బెస్ట్ ఉందంటే దానికంటే బెస్ట్ చండాలుడు క్రిస్టియన్. వాక్యం చూద్దాం. అందుకే నా ప్రసంగాలు చాలామంది కోపం వచ్చేస్తాడు. గ్రూపులో చాలామంది అడుగుతారు, ఏంటనే అంటే నేను అన్న, భూమి మీద ఉన్నదే ఇంత ఆయుష్యం, దీని కొరకు మళ్ళీ డాంబికాలు లేకపోతే మరొకటి అవసరమా? ఇవాళ చూసిన వాడు రేపు మార్నింగు రోడ్డు మీద చనిపోయి పోస్టర్లో కనపడుతున్నాడు. భయం ఏటిల్లా మనకి. కాబట్టి రంగులు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్నదే ఇంత జీవితం, దాంట్లో మళ్ళీ రంగులు మార్చడం అంత అవసరం వచ్చింది మనకి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఎందుకు ఉందరా అంటే, ఒకడేమో రేటు చెప్తాడు. నా బైబిల్ ఎంత తెలుసా నీకు? 25 అంట్లంతే. అయితే కొరియన్ పేపర్ బ్రదర్, అయితే పొరిగింటి పుల్లకర టేస్ట్ ఎక్కువ అన్నట్టు కొరియన్ పేపర్ మనం చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా స్మూత్గా ఉంటుంది కాబట్టి. బైబిల్ 2500. మరి దాటని నీ కెపాసిటీ ఎంత? మైండ్ గ్రోత్ లెవెల్ ఎంత? పర్సంటేజ్ ఎంత? బైబిల్లో నువ్వు పట్టుకున్న 2500 హెవీ కాస్ట్ బైబిల్లో
నీ మైండ్ గ్రోత్ ఎంత, ఎన్ని సంవత్సరాల అనుభవం, ఇవన్నీ క్యాల్కులేట్ చేయడం అంతే. మరి దానికి లెదర్ జిప్ ఒకటి వేస్తాడు, మామూలు జిప్ కదా అది. ఆర్డర్ పెట్టాం బ్రదర్ నబ్డాల్లో, ఏడొక్కడు పెట్టాలి. అంటే వీడు ఎలా చెప్తాడంటే, నా దగ్గర ఉన్నటువంటి కాస్ట్ వేబుల్ ఇంకెవరికాళ్ళు లేదు, వీడు ఓసరం వెళ్ళి కనపడుతుంది అక్కడ, కనపడుతుంది అక్కడ. ఇలా ప్రతి దాంట్లో క్రైస్తవుడు ఈ రోజున బైబిల్కి, వాక్యానికి, సంఘములో విని కూడా వ్యతిరేకంగా ఉన్నాడా అంటే ఈ యాంగిల్లో వాక్యాలు చెప్పడం మీరు బాగా గమనించండి. సంఘములోకి మీరు వెళ్ళారంటే మిమ్మల్ని ఆనందపరిచే మాటలే ఉంటే తప్ప సబ్జెక్ట్ ఉండదు. అదే నువ్వు క్లాస్కి వెళ్ళావనుకో, నీ ఆనందంతో, నీ దుఃఖంతో, నీ విచారంతో క్లాసులో పని లేదు టీచర్కి. తను ఏదైతే గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేశారో ఆ సబ్జెక్ట్ని ఖచ్చితంగా దించిద్ది. అయ్యో నీరసంగా ఉన్నావు, ఈ సబ్జెక్ట్ని మలిసి నీకు ఆనందంగా చెప్తా అంటదా ఈ టీచరేనా? అంతగా నీరసంగా ఉంటే ఎందుకు వచ్చి వచ్చావు, ఇంట్లో ఉండి సావచ్చుగా అంటది. ఇంకా స్వతంత్రంగా ఉంటే కొంచెం ఎవడరమ్మన్నాడు నిన్ను స్కూల్కి, ఇంట్లో సావచ్చుగా, అలా మాట్లాడతారు. అంటే అర్థం ఏంటి? నువ్వు బాధలో ఉండు, ఇబ్బందుల్లో ఉండు, సంతోషంలో ఉండు, ఏదైనా కోల్పోయి ఉండు, క్లాసులోకి వచ్చావంటే ఖచ్చితంగా నువ్వు సబ్జెక్ట్ విని తీరాల్సిందే. దాంట్లో మార్పులు చేర్పులు ఒక టీచర్ చేయనప్పుడు ప్రపంచ ప్రీచర్ యేసుక్రీస్తు వారు ఎందుకు మారుస్తారండి బైబిల్ని? కాపురం మారుస్తాడు తెలుసా. కాపురం మామూలుగా చెప్పడం అసలుకి ఎంత నవ్విస్తాడు, ఎంత కవ్విస్తాడు. అబ్బా, అలాంటి వాడికి రోజులు ఎక్కువ అనుకుంటుంది లోకం. కానే కాదు, 60 ఏళ్ళ జీవితంలో నువ్వు మహా అయితే పళ్ళున్నంత వరకే స్పష్టంగా చెప్పగలవేమో. పళ్ళుడిపోయినాక తుసిపళ్ళు నువ్వు ఎవరి మాట వినవు, నీ మాట అర్థమే సాగదు. దేవుడి అవయవాలని అన్ని కరెక్ట్గా ఇచ్చినప్పుడే వాక్యాన్ని కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయగలం, లేకపోతే చేయలేం. కాబట్టి ఎప్పుడైనా క్రైస్తవుడు అనేవాడు నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను అని పరీక్షించుకోమని ఒకనాటి కొరింథీ సంఘానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ 1 కొరింథీ 10:12 ఒక మంచి మాట అన్నారు. ఏమని తెలుసా? తాను నిలుచున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళను. నేను క్రైస్తవుడుగా నిలబడ్డాను తలసుకొని, నేను నిలబడ్డాను, పడకుండగా జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఇప్పుడు లోకంలో ఎక్కడ పడ్డా పెద్దగా ప్రాబ్లం ఉండదు తెలుసా. ఎక్కడ పడ్డా ప్రాబ్లం ఉండదు లోకంలో, లోకానుసారంగా. అది ఏదైనా కోల్పోయాం మళ్ళా తిరిగి కాస్త అటో ఇటు లేపగలం. లోకంలో దేన్నైనా సరే రీప్లేస్మెంట్ చేయగలం, కానీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఈ విశ్వాసం అనే దాన్ని ఎప్పటికీ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయలేవు. ఒక్కసారి పడింది అంటే మళ్ళీ తిరిగి కట్టడం అసాధ్యం. అందుకే పునాది అనేది చాలా స్ట్రాంగ్గా వేస్తారు. మీరు చూడండి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కడతారు, 150 అంతస్తులు ఉందంట బుర్జ్ ఖలీజ్ దుబాయ్. అది గాలి వానకి, తుఫానికి, భూకంపానికి ప్రతిదానికి తట్టుకుంటుంది. అది హౌ 4 బిల్డింగ్ కూలిపోయింది మన దగ్గర. ఆ రోడ్ నెంబర్ 1 10 ఏళ్ళ క్రితం రోడ్ నెంబర్ 1 కేపీహెచ్బీలో ఒక బిల్డింగ్ మొత్తం ఒక ఫ్లోర్ అయిపోయింది 10 ఫీట్లు. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం కూర్చుంది. ఆ ఫస్ట్ ఫ్లోర్ స్నానం చేస్తున్నాడు, ఇక అర్థం చూడాలి. ఇంకా ప్రియమైన దేవుని పిల్లరా, 4 బిల్డింగ్లు నిలబెట్టలేకపోయాం. ఇక్కడ ఎడారి ప్రాంతం, ఇసుక ప్రాంతం, 150 అంతస్తులు కట్టాడు వాడు. ఎలా సాధ్యమైంది? మేధస్సుని వృద్ధి చేసుకునే ఆలోచన మనకు ఉండదు, వాడికి ఉంది. ఆ టెక్నాలజీ ఏంటా అని ఇప్పుడు ఆరాధిస్తుంటాం. అందుకే దేవుడు చెప్పాడు, బండ మీద ఇల్లు కట్టిన వాడు వలె ఉండాలి, ఇసుకలో ఇల్లు కట్టకూడదు. అంటే వాడు ఇసుకను తొవ్వి బండను చూశాడు వాడు. మనం మట్టిని తొవ్వి ఇసుకను చూసాం. మట్టి గట్టికుంటే మనం అణుచు పునాది వేసేస్తాం తెలుసా మీకు. మనం ఎంత ముదురులు అంటే పునాది తీసేటప్పుడు గలసారి ఏదో ఒకటి ఉంటుంది మొత్తం కంకరగా, అది పడిందట ఇంక స్ట్రాంగ్ ఎండ చేసేస్తాం, వేసేయి అట్లంతే. ఇంకా
వేసేస్తారు అంతే. ఇంకొక అడుగు దోషు ఏమైంది, నష్టం ఏముంది? ఏమో గలస తర్వాత మళ్ళీ ఏమైనా మట్టి ఉందేమో, ఒక పొరలు ఉంటాయి కదా భూమిలో, ఇది బేసికల్ నాలెడ్జ్. తీసాం, ఒక 8 ఫీట్లు తీసాం, గలసపడింది ఒక రైట్, ఇంకో ఫీట్ తీద్దాం, తెలిసిపోద్ది మట్టో గలసో, అది తెలిసిపోద్ది. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు. అందుకనే మన ఇల్లు కూలిపోతున్నాయి, ఇసుకలో కట్టినా వాడు గొప్పకుంటున్నాడు. ఇది మనకు అర్థమైతే దేవుడు బైబిల్ ఇచ్చి విశ్వాస జీవితంలో నడిపించినప్పుడు ఒక మాట అన్నాడు, తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండానట్లు జాగ్రత్తగా. నేను క్రైస్తవుడగా లోకంలో ఉండి దేవుళ్ళలోకి వచ్చి బాప్తీసం తీసుకున్నా. ఇప్పుడు వాక్యానికి నేను ఏమన్నా న్యాయం చేయగలుగుతున్నానా, వాక్యం ఏం చెప్పింది అని ఒక అవగాహన మనకు అవసరం. పాస్టర్ గారు చెప్పింది నిజమా, పౌలుసీలు చెప్పింది నిజమని వాళ్ళు నమ్మారా? వాళ్ళు నమ్మి తిరిగి మళ్ళీ గ్రంథాలు తిరిగేశారు. ప్రతిదినము కాపరి చెప్పిన మాట బైబిల్లో అలా ఉందా లేదా? ప్రతిదినం. అందుకే వాళ్ళు చెరగని చరిత్ర స్థితిగా బైబిల్లో రాయబడ్డారు. మనం చచ్చిపోతే సెదలబట్టిపోతాం, వచ్చే సంవత్సరానికి మాత్రమే గుర్తుంటాం. మొదటి సంవత్సరం ఘనంగా చేస్తాం, 2వ సంవత్సరానికి సాకులు చెప్పేస్తాం, వర్షం వచ్చేసింది రాలేకపోయాను, మీరు కానిచ్చేయండి అంటే. ఫస్ట్ ఇయర్ ఘనంగా జరిగింది, మీరు ఎక్కడ చూడండి, సంవత్సరం అనేది ఫస్ట్ ఇయర్ ఘనంగా చేస్తాడు. 2వ సంవత్సరానికి అందులో 90% రారు, ఇంకా ఆనాలు ఇల్లే చేస్తాయి, మరి చేయదనుకుంటారు కాబట్టి. అది ఇక 3వ సంవత్సరం అంటాం, అసలు గుర్తుండదు ఎవరికి. బతుకున్నప్పుడు సంవత్సరేకం గుర్తుండదు, సచ్చినాక సంవత్సరం గుర్తొచ్చేది, సచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఉంది, వాడికి ఉపయోగం లేదు, మనకు ఉపయోగం. 10,000 రూపాయలు బొక్క ఏం లేదు. అదేంటంటే జ్ఞాపకాలు మర్చిపోతుంటే, అబ్బో ఉన్నప్పుడు మరి రాసి పెట్టేసుకున్న గుండెల మీద గోళ్ళ మీద భలే ఉంటుంది కదా. నాకు సంవత్సరకాలు ఎప్పుడు చూసినప్పుడు అదే అనిపిస్తుంటుంది, ఇది బతుకున్నప్పుడు పట్టించుకోలేదు, ఇటు సచ్చినాక 2వ సంవత్సరం ద్వితీయార్థం పెడుతుంటాడు, ఎడవ మామూలు కాదు అనిపించింది నాకు. మా నాన్నగారు పోయి 2 ఏళ్ళు అవుతుంది, నీళ్ళు రావు, కళ్ళు ఒత్తుకుంటాడు, ఇక్కడ కళ్ళు ఒత్తుకుంటే నీళ్ళు వచ్చేస్తాయి. మరి బతుకున్నప్పుడు మీ నాన్నగారు 2 ఏళ్ళ బట్టి కడుతున్నాడు, నాన్న ఒకసారి వచ్చిపోరాను, ఒక్కరోజు కూడా పోలేదుగా. చచ్చిపోయినాక విచిత్రమైన ప్రేమ కనబడిద్దాడా. ఇది ఓసర వెళ్ళి పక్క. దేవుడు ఎంత జాగ్రత్త చూడండి. కనుక తాను నిలుచున్నానని తలంచువాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళను. ఒక క్రైస్తవుడుగా నువ్వు నిలబడ్డావా, పడ్డావా? ఇప్పుడు మనం పరీక్షించుకుందాం. ఓకే, క్రైస్తవులకు వచ్చేసాం లోకంలోంచి, ఇప్పుడు దేవుళ్ళకి వచ్చాం. దేవుళ్ళకి వచ్చినాక పిల్లలు సహజంగా సహాయం చేస్తారండి, ఎవరైనా ఏ సంఘంలోనైనా. నేను కూడా విశ్వాస జీవితంలో ఎన్నో చేశాం, మీకు కూడా చాలాసార్లు చెప్పాను. ఏదైనా సభ పెట్టినా ఏది పెట్టినా ఫస్ట్ మనమే ఉంటాం. మనుషులు చూడాలనో మరొకటో కాదు, అసలు తెలిసేది కూడా కాదు. ఒకసారి స్లిప్ ఎత్తున్నాడు, నేనన్నా ఎందుకన్నా ఉంటుంది తీసుకున్నాడు, గట్టకం పెట్టుకున్నా. అది మొన్న ఎప్పుడో ఒకసారి తీస్తే గుర్తొచ్చింది, పలానా రోజు పలానా సభలో మనం పెట్టామా అనిపించింది. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే సహజంగా సంఘంలో ఏ పిల్లోడైనా వారి వారి శక్తి సామర్థ్యాల కొలది సహాయం చేస్తారు. మనం ఎన్నోసార్లు చెప్పాం, ఏదైనా రోజున మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే, అయ్యో అందరూ సందా వేస్తున్నారు కదా అంటే, సందా అనేది మ్యాండేటరీ కాదు. సందా మ్యాండేటరీయా? అది సంఘ అవసరాల కొరకు అంతే. అది సందా లేవు, వాక్యం ఏందాం పోయి. కనుక సందాకి వాక్యానికి సంబంధం లేదని 2012లోనే చెప్పిన, 10, 11, 12 ప్రాంతాల్లో చెప్పిన. బహుశా ఇలా చెప్పిన వాడు ఉండడేమో భూమి మీద. సందాకి సంఘానికి ఏం పని అండి అసలుకి? ఏం పని చెప్పండి? దానికి సంబంధం లేదు అసలుకి. మన దగ్గర శక్తి ఉంది, శక్తి కొలత ఉంది. ఓకే, రైట్ నా వేసేద్దాం, చేద్దాం. కాబట్టి ఏది చేసినా, అది ఏదన్నా కానీ దేవుడు మహిమ పొందటానికే చేయాలి తప్ప, నేను సందాయిస్తేప్పుడు వీళ్ళు చూస్తే బాగుంటాం, అందరికంటే ముందే వేద్దాం, అందరూ అయిపోయినాక వేద్దాం, లేదా అయ్యగారు టేబుల్ మీద పెట్టేద్దాం. చాలామంది అయ్యగారు లోఫర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. మరి మనం లోఫర్లు కాదుగా. నీ సందా అనేది దైవ ఉద్దేశంతో ముడిపడి ఉంది తప్ప
కాపరి జోబులోకి వెళ్ళే అంత దరిద్రమైంది కాదుగా. సందాకి కాపరికి ఏం సంబంధం అసలుకి? పౌలు గారు ఇలాంటి ఒళ్ళు బాగా వంగని వాళ్ళు ఉండి అప్పుడే ఒక మాట చెప్పారు, నాయన మీరు కష్టపడి ఒళ్ళు వంచి స్వహస్తాలతో తెచ్చుకున్న దాన్ని తినండి. ఈ చేతులతో కష్టపడితే ఈ చేతుల ద్వారా వచ్చిన ఈ కష్టాలు నీ కుటుంబం తింటుంటే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా ఉంటుంది. ఆడకెళ్ళి జోలు పెట్టి ఆడకెళ్ళి జోబులు పెట్టి తీసేసుకొని పెట్టేసుకొని తింటుంటే ఏం టేస్ట్ ఉంటుందండి? అలా కష్టం కనబడుతుంది అక్కడ. కనుక అది కాదని చెప్పాడు అక్కడ. కాబట్టి ఏది చేసినా దేవుడి కోసం చేయండి. మనుషులు గుర్తెరగాలని ఎప్పుడూ చెయ్యకూడదు. ఏ ఫంక్షన్ చేసినా మనుషులు గుర్తెరగాలని చెయ్యకూడదు. చేసావా సచ్చావే. ఎందుకంటే మనుషుల్ని సంతోషపెట్టేటట్టుగా మనం ఫంక్షన్ చేయడం మొదలు పెడితే వాడికి ఒక నచ్చదు. దాన్ని ఇప్పుడు రికవర్ చేయాలని చచ్చిపోతాం మనం. కాబట్టి మనకున్న ఇల్లు చిన్న పందిరి, 4 కొబ్బరి, 4 మామిడి ఆకులు, ఎంత బాగుంటుందండి పందిరి. మీరు చూడండి, ఆ పేపర్ల కటింగు, ఆ టైలర్ కాడ ఏడాడు అడక్కొచ్చేస్తాం మన దగ్గర ఉంటుంది. అప్పటికి అరే కమలం కాడ తీసుకురా పోరా కత్తిరా అంటాం. ఆ నైట్ కూడా పోతే తెస్తాం, డోర్ కొట్టి మరీ లేపి. ఆ పద్ధతి వేరే ఉంటుంది. అంతే. 100 రూపాయల పేపర్లో అయితే మామిడాకులు మన వాళ్ళు ఫ్రీ పొరగలు తెచ్చేస్తారు, కట్టేస్తాం, గమ్ము రాసేస్తాం, మంచిగా తింటాం. మార్నింగ్ కల్లా చల్లటి గాలికి రెపరెపలాడుతుంటే ఆ పెళ్లి వాతావరణం అబ్బో అదుర్స్. ఇప్పుడు ఎటు చూసినాక లైట్లు కళ్ళు పోతుంటాయి, వెనకాలేమో చమ్కీలు మేము మెరుతుంటే అది ఎప్పుడు వచ్చి కంట్లో పడిద్దని భయం వేసింది. ఇక పెళ్లి కూతురు ఎంత కర్రదైనా మా స్వామి లాంటి తగులుకున్నారంటే ఎర్ర అయిపోతుంది. దానికి స్నానం చేసినాక వాళ్ళ ఆయన ముచ్చిపోతాడు. ఎందుకు? బ్రైడల్ ఈజ్ వెరీ డల్. మొత్తం ఆయన ప్రపంచం అయిపోయింది. పెళ్ళి కూడా థ్రిల్ ఉండదండి. ఆ పందిరి వాతావరణం, ఆ చిన్న పేటలు ఎంత బాగుంటుందండి. ఖర్చు ఏమైనా ఉందా మీరు చెప్పండి? ఇప్పుడు హెవీ అయిపోయింది. దానివల్ల ఏమైందంటే అప్పుల పాలు అయిపోయాం. పిల్ల చేసి అప్పుల పాలు అయ్యారు. పిల్ల చేసి అప్పుల పాలు కాల. పిల్ల అన్నం పెట్టి నువ్వు ఎగస్టాలు కొట్టావు కాబట్టి అప్పుల పాలు అయ్యావు. చుట్టాలు చూపించుకోవాలి కాబట్టి అప్పుల పాలు అయ్యావు. ఇక్కడ అది చుట్టాలతో నీకేం పని? ఆడు పెడితే తిట్టలేదు. ఎప్పుడేం గుర్తుపెట్టుకుని పెళ్ళిలో గొడ్డు కారం వేసి పెట్టాలండి. నా కోరిక అదే. అది బాగా కారం నీళ్ళు గొడ్డు కారం వేసి పెట్టాలి. అసలు అప్పుడు ప్రేమ తెలిసింది. ఎవడున్నాడో ఇన్ని ముద్దలేసి మంచిగా వేడన్నం పెట్టి దాంట్లో ఎంత ముద్దేయాలి. మళ్ళీ ఆకారం వికారం కాదు, గొడ్డు కారమే. అసలు తింటడా పోతడా తెలిసిపోద్ది మనకి. అసలు ఒకటి మనోడేమో. కాబట్టి మనమేమో హాయిగా వెళ్ళిపోతుంటాం, డల్ అయిపోతుంటాం. ఆ పిల్ల అప్పులు తీరే సమయానికి మళ్ళీ ఆ ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ ఫస్ట్ పురుటి మనమే మళ్ళీ ఇదేందో ఆడింటికి పంపిస్తే మళ్ళీ మనమే చేయాలి దాన్ని కూడా. అంటే ఆడ ఎదవని అర్థమైపోయింది. సవట మగోడంటే నీకు ఎదవ. నీ పిల్లకి ఆడ సేవ చేయించుకోవటం ఏందిరా? హాస్పిటల్కి చాలాతో పెట్టి ఏంటిరా నువ్వు పెట్టవా? మన దగ్గర అలాంటివి ఉడకమమ్మా. మనదంతా అదో టైపు తెలుసా. దెబ్బ తగలేం. కాకపోతే పుట్టింట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి దెబ్బ తగలకుండా మొత్తం ఇక్కడ సెట్ చేస్తుంటాం మనం. అది ఫస్ట్ కానుక మీదే, సెకండ్ కానుక మేము, మరి అటు ఇటు కనిపిస్తే ఇదేం పంచుకోవటం? ఏ క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇది ఉందా? మన ఇంటికి వచ్చిందంటే రాని మనమ్మాయే అంతే. తల్లిదండ్రులు వచ్చారా? అత్తమ్మ రండి కూర్చోండి, హాస్పిటల్లో ఉంది, ఏం పర్లేదు మీరు కూలిగా ఉండండి, 2 కొండ బాండాలు ఇప్పితే ఆలే పడుంటారు. మన పని మనం చేసుకున్నాం, హాస్పిటల్ బిల్లు కడితే తెచ్చుకున్నాం. తెచ్చారు మరి ఫస్ట్ కాదు మీదేనంటగా శాస్త్రం అటు వీడు అంటే అర్థం ఏంటి? నేను ఆడ మొఖం ఉన్ని అని చెప్పాడు అక్కడ డైరెక్ట్గా. కట్నం తీసుకోవటం, ఫస్ట్ ప్రెగ్నెంట్కి ఖర్చు పెట్టిటో సాదేనా ఇంకా నీకు ఎందుకురా నీ బతుకు. మళ్ళీ క్రైస్తవుడు మిగతా వాళ్ళు అంటలేదు ఇక్కడ సుమా. ఒక క్రైస్తవ కుటుంబంలో ఎలాంటి లఫ్ట్ సంస్కారం ఎప్పటికీ రన్ అవుతుందంటే తప్పెవడది? వాక్యం చెప్పని కాపరిదా? వాక్యం చెప్పిన పట్టించుకొని విశ్వాసులుదా? నా దగ్గర ఆ లిస్ట్ లేదు, నా దగ్గర ఆ హిస్టరీ లేదు, రానివ్వను కూడా. అది రేపు పిల్ల కూడా అదే కంటిన్యూ అయింది. అది ఇంకెందుకంటే ఇన్ని వాక్యాలు చదువుకున్నాక దాని దగ్గర కట్టం తెచ్చుకోవటం, మనం వీటి నుంచి ఇవ్వటం, ఇంక ఇది సంస్కారం ఇది లేదు. ఇంకా
నిజానికి నిజంగా విశ్వాసం అయితే మన ఆత్మీయతను అబ్రహాం గారు ముందు పెట్టాడు దేవుడు. వెళ్ళిపో, నా కోళ్ళ పలాసోట ఉంటుంది, దేవుడు చూపిస్తాడు, వెళ్ళు తీసుకురా, వచ్చేటప్పుడు రాణిలాగా రావాలి ఇంటికి, నగలు తీసుకెళ్ళు, నట్ర తీసుకెళ్ళు, మొత్తం తీసుకెళ్ళు. ఎవరో నేను చెప్పను, దేవుడు చెప్తాడు. దైవ నిర్ణయం అదే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్న పదానికి నిలువెత్తు నిర్వచనం అబ్రహాం గారేనండి. ఏ క్రైస్తవుడు ఉన్నాడు ఇక్కడ? అమ్మాయి చూడాలంటే సంతలో ఆదివారం సంత, శనివారం సంత, ఈ భార్య నచ్చరా, దీనికి రొమ్ములు తక్కువ ఉన్నాయి అంతే. ఇప్పుడు అమ్మాయి కూడా అంతే. ఒక అమ్మాయి చూడటాక 4-5 సంబంధాలు రావాలా? ఒకటే చెప్పాలి, నా కూతురు బొమ్మలాగా ఉంటుంది అది. కాబట్టి సెట్ అయిపోవాలి అంతే, ఒకదాంతో ఊరు 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 ఆడెవడో పేరయ్యా, ఈడెవడో పెండయ్యా, మొత్తం తిరుగుతూ ఉంటుంది దెయ్యాలాగా. అమ్మాయి నడిచిద్దా? లేదు, గెంతులు వేసిద్ది, నువ్వు ఆపుతావా? ఆడ సంత ఏంటిరా అసలుకి? నీ కూతురు రేపటి వెళ్దా? ఇవాళ నువ్వు వెళ్తున్నావు పెద్ద మనిషిగా. మరి మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మనకు కూడా అదే ఉంటుంది కదా. అదే మంచి కొంత కూర్చోమని చెబుతున్నా, కానీ ఒక పెద్ద మనిషి రూపా మీద అక్కడ. ఇది క్రైస్తవులో ఉన్న వల్ల. మా అబ్రహాం గారు విశ్వాసం తండ్రి కదా, గుడ్డేం కాదు నేను. అందుకే క్రైస్తవులకి దేవుడు 0 మార్క్ వేసాడు ఎప్పుడు బైబిల్లో. 18 లోకస్వార్త అదే. ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారిని ఫాలో అని. ఈడి విశ్వాసం ఏంటి? 3 ఆడపిల్ల కాదు. ఆ తండ్రి పాప తిని తినక కష్టపస్తులుండి సంపాదించండి, ఏదేదో సంపాదించండి. సరే ఆయనకు ఎకరం, ఆమెకు 1 ఎకరం పెట్టుకుంటాం, కొడుకు ఒక 1/2 ఎకరం ఇచ్చిండు. ఇప్పుడు దాన్ని ఇది అమ్మిందాక తాచి పెడుతున్నాడు భార్యని. అమ్మాల్సింది ఇప్పుడు నువ్వు అదే. ఎందుకు? సమాజంలో నాకు ప్రెస్టీజ్ కావాలి. ఆడదాని పొలంతో ఇల్లు కొనుక్కున్న నువ్వు మగోడు ఏంట్రా? అబ్బే నచ్చలే. మన ఇంట్లో ఉన్న గ్లాసు ఇది మా అత్త పెట్టింది తెలిసిందనుకో, నాకు నీళ్ళు తాగుతుంది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గిఫ్ట్ ఇచ్చారు కొనుక్కో, దాచేయాల్సింది. అది మన కష్టంతో అక్కడ ఉండాలా. అది మట్టి చెంపోయినా సరే, నేను పట్టుకున్న గ్లాసు నా కష్టం అంతే, దాంట్లో తృప్తి ఉంటుంది. ఎందుకు? స్వహస్తాలతో సంపాదించింది ఏదైనా తృప్తే. ఎవడో ఇచ్చిన దానికి మనకెందుకు అంటే మన సేద కదని అర్థమే కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కోడలు తెచ్చుకునేటప్పుడు ఘనంగా తెచ్చుకున్నాడు. బట్టలు పెట్టి, బంగారం పెట్టి, దారి ఖర్చులు ఇచ్చి, పెద్ద ఆయన నమ్మకాన్ని పంపించి కోడలు రాయిలు తెచ్చాడు. ఇవాళ మనం ఏం పెడతాం? మా అబ్బాయి ఆ డిగ్రీ ఎలా పెడతాం? ఏమి ఎలా పెట్టట్లా. ఆ పార్కులో ఎడ మంది వేస్తున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు. నీ కొడుకు అలాగే తెచ్చాడు. నీకు తెలిసావద్దు, తెలిసిన పట్టించుకో. అది కష్టపడి చదివి ఉద్యోగం తెస్తే ఆడపిల్ల సొమ్ము దుబ్బెత్తావా? ఒక క్రైస్తవుడు అయ్యండి. మళ్ళీ పెళ్లి గురించి కూడా పాస్టర్ గారే ఈ మధ్య పాస్టర్లో పెట్టారు, క్రిస్టియన్ మ్యాట్రిమోనీ అని. ఇది బ్రోకర్, నీ బ్రతుకే బ్రోకర్ కదా. అందుకే వాక్యం చదవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఏది చేసినా సరే మాదిరిగా ఉన్నటువంటి వారు ఎందుకు మాదిరిగా ఉన్నారు? ఎందుకు అబ్రహాం గారు బంగారం ఇచ్చి పంపించుకొని కోణం తెచ్చుకున్నాడు? ఆ ఇస్సాకుని అందే. మరి ఆతలో వచ్చి ఏం చేయలే. ఎక్కడ ఈ అమ్మాయి తాలూకోళ్ళు వచ్చి ఫస్ట్ నా బిడ్డ తల్లిగా పోయింది అని చెప్పేసి వాళ్ళు ఏం చేయలే. మొత్తం ఏం చేసుకున్నాడు? మీరు వచ్చారా, రండి మేకను కొత్త కోసాడు, పెట్టాడు. మేక ఏదో జంతువు కోసాడు, పెట్టేశాడు. ఘనంగా చూశాడే తప్ప వాళ్ళ మీద ఎప్పుడు పడ్డిన మోపల. మరి ఇదేం సంస్కారం క్రిస్టియానిటీలో? పాస్టర్ గారు అబ్బాయి పెళ్లి చేస్తే లచ్చలు కావాలా? కట్నం తీసుకుని నువ్వేం వాక్యం చెప్తావురా? ఒక ఆడపిల్ల సొమ్ము తీసుకొని నువ్వేం చెప్తావు వాక్యాన్ని? అసలుకి ఇక్కడే అర్థమైపోయావు నువ్వు. మినిమం నాలెడ్జ్ క్రిస్టియన్ కుటుంబాల్లో. ఆడపిల్లకి అందామంటే భయం వేస్తుంది అంటున్నావు. ఆయన సాక్షి చెప్పుకుంటావు, నాకు 2 అమ్మాయిలు, నారు పోసిన వాడు నీరు పెడి, నీరు ఆయన ఏం పోయాడురా, నువ్వే పోసుకోవాలి. అది ఆయన మొత్తం నీరు. మనం ఈ సామెత దరిద్రం ఒకటి. దేవుడే ఇచ్చాడండి, దేవుడే సాదుకుంటాడు. నువ్వేం చేస్తావు? సంకలం అవుతావు, బయటికి వెళ్ళి కష్టపడి పని చేయవా?
హెచ్చులు డాంబిక జీవితం క్రిస్టియానిటీది. చూడండి నా మాట బైబిల్ ఉందో లేదో. కొలస్సీ 3:24. ఎన్ని జాగ్రత్తలు అండి. ఈ బ్రతుకు కాలంలో దేవుడు చెప్పింది ఎవడైనా పాటిస్తున్నాడా అండి? మీరేమీ చేసినను, కొలస్సీ 3:24, మీరేమీ చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ఏం చేసిన పెళ్లి చేస్తున్నావా? ప్రభు నిమిత్తమే. మార్గం ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రాహాము గారు గుర్తొచ్చేయాలంతే. కట్నం తీసుకోను, కట్నం ఇవ్వను, అడిగావా చంపేస్తానంతే. ఇంకా నీ నుంచి స్టార్ట్ అయితే ఎదుటివాడు కూడా అమ్మాయిని కంటానికి భయపడ్డు, కన్న అమ్మాయిని చూసి భయపడ్డు. నా కూతురికి దేవుడు ఎక్కడో మంచిగా నిర్ణయించి పెట్టుంటాడు, ఒక భరోసాతో బతికేస్తాడు అంతే. ఏది పెట్టుబడి పెట్టాడట కొడుకు మీద. ఈ లంగా మాటలు కూడా ఎలా ఉంటాయి అనకూడదు, కానీ కొడుకు మీద పెట్టుబడి ఇంట్రెస్ట్లకి. కొడుకు అంటే వారసుడు, వారసుడి మీద పెట్టుబడి పెట్టే మాట్లాడతాడు వీడు క్రిస్టియన్. అందుకేనండి నేను క్రిస్టియన్ సమాజం ఎక్కువ చేయను, అంతా వ్యవహారమే. తెలుసు కదా, ఫంక్షన్ చూసినా మొత్తం లేదు, కానీ పోను నేను మ్యాక్సిమం 90% పోను. అన్నిటి ఫంక్షన్ ఎలా ఉందని చెప్పండి, పిలవపోయినా పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు, వాళ్ళ దగ్గర ఒక్కటే ఉంటుంది ఆత్మీయత. అరే ఎండొచ్చాడు రాబోయ్ అంతే, ఇంకా అయిపోయింది. మన దగ్గర వాక్యం ఉన్నా, వారం వారం సంఘం ఉన్నా, దేవుడి మాట విన్నా, వాడికి మనకు ఏమాత్రం తేడా ఉండదు. ఇంకా అది మీరు ఆలోచించండి. మనుషుల నిమిత్తము కాక బారసాలు చేసావా, పెళ్లి చేసావా, మరొకటి చేసావా, మనుషుల నిమిత్తం కాక ఎవరినో సంతోష పెడదామని మొదలుపెట్టావా, సంకనాగిపోతాం అంతే. ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ప్రభువు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు మీరు. నేను క్రీస్తు దాసునైనప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా క్రీస్తుకు లోబడే ఉంటుంది. అది మా ఇల్లు బాగాలేదండి, అందుకే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాం. బాగాలేకపోతే మనం ఉంటున్నాం కదా, మనం నచ్చింది కదా. ఎవడికో నచ్చాలని ఫంక్షన్ హాల్ బుక్ చేయటం ఏంటి? 25,000 పెట్టి అదే 25,000 ఇంటి ముందు పెళ్ళి అయిపోద్ది కదా. మనం చిన్నపుచ్చుకుంటూ ఉంటాం కదండి. మన దగ్గర లేదు, అవును మన స్థితి అట్లాగే ఉంది, నా దగ్గర లేదు. ఇప్పుడు ఏంటి నీ గురించి? ఇప్పుడు నేను ఏమైనా అప్పులు చేయాలా ఏంటి? అసలు నువ్వు ఎవడవి? దేవుడు చెప్పాడు, ఆహా చుట్టాలు వస్తున్నారు, ఇప్పుడు చైర్లు కొనం, చేపలు ఉంటాయి, లేవు ఉంటే నిలబడి నీళ్ళగాల మీద లేకపో అయిపోయా. ఏ సుట్టరికం ఇప్పటి వరకు 70,000 80,000 శాశ్వతంగా ఉంది మీరు చెప్పండి. మా అమ్మ సుట్టరికం ఎవడో నాకు తెలియదు ఇప్పటివరకు. మా నాన్న తరపులే తెలుసు అంతే. మా నాన్న తరపులకు మా అమ్మల తరపులు తెలియదు, మా అమ్మల తరపు మా నాన్న తరపులు తెలియదు. ఆడే దిగిపోయింది మనం అంతా. ఎగ్జాంపుల్ చెబుతున్నా. రేపు మన పిల్లగాల తరపున అడ్డలు ఇంకా అమ్మాయిలు ముత్తారు తాలూకమ్మ పెదనానండి మా నాన్న అంతే. అంటే ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి జనరేషన్ అనేది కట్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇక్కడ తెంచుకోమని చెప్పట్లా, పెంచుకోవద్దని చెబుతున్నాం. దానివల్ల లాసే కదా కుటుంబాలు ఈ రోజున ఫినాన్షియల్గా ఎందుకు డెవలప్ కాకుండా పోయేది తెలుసా? కేవలం ఇదే తంతు. అది ఇదే తంతు. నలుగురు మెచ్చుకోవాలి, మనం ఏం చేసినా నలుగురు మనల్ని శబ్బాషనాలి అంతే. అటే ఇంకా మనుషుల నిమిత్తము కాక, అది సంఘములోనైనా, సంఘంలో నేర్పిన వాక్యం తీసుకొని మన బ్రతుకులోనైనా అదే ఫాలో అవ్వాలి. ఒకరిని సంతోషపెడదామనే ప్రయత్నం మానుకోకపోతే మనం అధపాతాలకు వెళ్ళిపోతాం. మన ఇంట్లో సొట్ల బిందే ఉంది భయ్, చుట్టాలు వచ్చారు, దాంట్లో ఇస్తాం మనం. బిందెని అటు తిప్పి పెట్టం మనం, సొట్ట కనపడకుండా. ఇంకా సొట్ట కనబడి పెట్టాలి. ఇంకా ఆడొత్తడారు ఆడ ఉండొస్తారు సొట్టం తెలిసిపోతుంది మనకి, తెలుసా? కాబట్టి మనుషుల నిమిత్తం ఎందుకు మనకి? మన దగ్గర ఉంది అది, మనం అలాగే చేస్తాం. అది అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? వాక్యానికి లోబడ్డ పిల్లలు లోక వాతావరణంలో రేంజ్ని కోరుకోరు, ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు. అది సంఘములోనైనా, సంఘము నేర్పిన వాక్యాన్ని పట్టుకున్న మన బ్రతుకులు బయట అయినా. మళ్ళా దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాం. అందుకే ఓసరవేళ్ళు ఉన్నాం ఈ రోజున అంశం. దేవుడు ఏం చెప్పాడు? మనుషుల నిమిత్తం చేయొద్దురా అంటే వీడు మనుషుల నిమిత్తమే చేస్తాడు. ఎవడో వచ్చి
డీజే నచ్చా సౌండ్ అంటే సార్ ఇప్పుడు మార్చేద్దామా. మనం మా ఎస్లీగాడి పెళ్ళికి వెళ్ళాము. పాపం వాడు అసలుకే కొంచెం ఫినాన్షియల్గా డౌన్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట డీజే పెట్టమని. నాకు ఫోన్ చేశాడు, అన్న నేను ఏంట్రా అన్న మా ఫ్రెండ్స్ డీజే పెట్టాడు. డీజే ఎందుకురా 2 బాక్సులు పెడితే అయిపోద్ది కదా, మీ ఇంటికి చర్చికి ఎంత దూరం ఉందిరా అంటే ఆ మధ్యలో డ్యాన్స్ చేస్తారు, ఎంత దూరం ఉందిరా, గట్టిగా జుత్తి కనపడేది చర్చి, దానికి 12,000. మళ్ళీ ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు? పిల్లలు ఇచ్చిన మామే ఇచ్చిండు. ఆడేమన్నా మామూలుగా ఇచ్చిండా? ఆడు గునుక్కుంటే ఎత్తుంటే పక్కన నేనే ఉన్నా. నాకెంత బాధేస్తుంది మీరు చెప్పండి. వాడు నా మాట విన్నాడా? ఎందుకురా అంటే పెద్దమ్మ చెప్పిండు కదా వినొచ్చా? ఆహా, ఫ్రెండ్స్ చెప్పారు. పెద్దమ్మ కంటే ఫ్రెండ్స్ గొప్పలు అయిపోయారు వాడికి. మరి మనం ఏం చేస్తాం? మేలు చెప్పామనుకోండి వారొక ఎనకిష్టం లేక అనుకుంటారు. నువ్వు ఎన్ని అనుకున్నా నేను చెప్తాను. అది వద్దురా. దాంట్లో ఎన్నెన్ని అనుకో, చివరికి నువ్వు ఆడికే వస్తావు, మళ్ళీ వద్దు కాడికే వస్తావు. అప్పుడు మొత్తం అయిపోయి చేతులు ఉంగరాలు మొత్తం పోయి ఎట్టుంటాయి. ఇక అనుభవం మనుషుని చదివి వచ్చిన మనసు ఇది. వాక్యం చెప్పట్లే ఏం చెబుతుంది? కాబట్టి మనుషుల నిమిత్తం ఏది చెయ్యొద్దు క్రైస్తవుడు. నా జీవితంలో ఇప్పటివరకు ఏది చెయ్యలేదు, చెయ్యను కూడా. ఇలా చేసామనుకో అవసరం వెళ్ళి ఓకే ఇంకొక అవసరం వెళ్ళాలంటే చూద్దాం. ఇప్పుడు గలతీ 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను అన్నటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. మనల్ని మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్పే స్థితిలో ఉన్న మనుషుల్ని సంపాదించుకునే స్థితిలో వాక్యం చెబుతున్నానా? సంపాదించుకున్నామంటే ఖచ్చితంగా మాయ మాటలు చెప్పావు, అంతే. మాయ మాటలే చెప్పావు, ఆశ చూపించావు, మాయా బోధ చేశావు, అందుకనే మనుషుని సంపాదించుకున్నావు. నిజం చెప్పి చూడు, ఆలోచన కలిగిద్ది. నిజం అవసరం లేదండి. ఈ రోజున బోధకుడు చేసే బోధ మొత్తం మాయ బోధే. నిజం ఎంత మాయ అంటే అంత మాయ. ఆశ ఎక్కువ చూపిస్తున్నాడు. ప్రపంచంలో యేసే నిజమైన దేవుడు. నిజమే, ఒక్కటే నిజం. నిజమైన దేవుడు నీకు నిజంగా ఏదైనా ఇస్తాడు. ఏదైనా అంటే వాక్యం చదివితే నీకు అర్థమైపోద్ది. యోహాను 17:17 నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. అయిపోయింది, క్లోజ్. నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. 17:17 యోహాను సువార్త. అయిపోయింది, క్లోజ్. ఇంకేమి ఇస్తాడు దేవుడు? వాక్యం ఇచ్చాడు. వారికి అంటే నీకు పుట్టపోయే గర్భానికి గర్భఫలము దేవుడు ఇచ్చి బహుమానము నీకు నీ పిల్లకంటే మనుష్య జాతికి దేవుడు లోకాన్నిచ్చి అన్నీ ఇచ్చి ఇలా ఎలా బ్రతకాలో నేర్పడానికి వాక్యాన్ని ఇచ్చాడు, అంతే. గోల్డెన్ వర్డ్ అంటున్న దాన్ని బంగారపు వాక్యం. దేవుడు నాకు వాక్యం ఇచ్చాడని ఏ విశ్వాస సాక్షి చెప్పడం? ఒకరు వాక్యం ఇచ్చాడంటే ఇది వాక్యం చెప్పాల్సి వచ్చింది. కాబట్టి దేవుడండి నాకండి నిజంగా మరి చూసారా, ఇగో 1220 ఎసెప్ట్, ఇది మామూలు కాదు. ఇది మరి మొన్నే ఇది లగ్జరీ సోఫా తెప్పించాను. ఎంతమ్మాయి ఇది తెలుసు బెల్లం అడుగుతున్నది. ఆమె ఎంతండి 73,000. ఇది 20,000 ఎక్కువ చెప్పింది. మొత్తం నవ్వాలి ఉంటుంది. అడుగునా మీరు ఆ కవర్ తీసి చూడండి, అడుగునంత నవ్వాలని ఉంటుంది. ఒక సుట్టలో సగం కూడా ఉంటుంది అలా. అది గడ్డి గాథ వేసి ప్లాస్టిక్ ఫోమ్ వేసి పడేసి కుట్లేసి తలతల కవర్ ఎత్తే 73,000. ఆన్లైన్ కావాలి చూసుకోండి. ఆన్లైన్ ప్రైస్ మాకు తెలీదా? మేము మార్కెట్ ఫీల్డ్ మాకు తెలీదా? ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు ఈ స్వాపాల గురించి ఎందుకు చెప్పాలి? ఇచ్చులా బిడ్డల క్రైస్తవులు. ఈడు ఉండే ఇల్లు ఇందా చెప్పిన మీకు, ఒక తండ్రి 25 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి సంపాదించి పావల కూడబెట్టి పొలం కొంటే ఆ పొలం తన బిడ్డకి ప్రేమతో రాస్తే ఆ బిడ్డలకి ఇది ఆసరా ఉంటుందని ఆయన భావించిస్తే ఈడు దాన్ని అమ్మేసుకొని మగాడిని చెప్పుకుంటాడు. ఆడవాళ్ళ సొమ్ముతో ఇంట్లో ఉండి ఆడింగి అదవ్వ.
సిగ్గేదండి. ఆడవ సొమ్ము తింటున్నాడు ఏంట్రా? ఇది నా కష్టం. నన్ను నమ్మొచ్చిన నా భార్య, నా పిల్లలు, నన్ను ప్రేమించుస్తున్నటువంటి నా సంఘం, నా అన్నదమ్ములు. ఎంత బాగుంటుందండి. నాకు భలే అనిపించిందండి. భలే విచిత్రం అనిపించింది నాకైతే. ఆడవాళ్ళ సొమ్ము అమ్ముకొచ్చుకొని మనం పోతాం. మనం పెద్ద తింగరలంగా విశ్వాసం. ఆడు గోకుడు పెడతాడు, పల్లె పాడలేదు పెడతాడు అంతే. మామూలుగా ఏడు మళ్ళీ నాటుకోడి చికెన్ మొక్కలు తెస్తారు కదా, మొక్క గట్టిగా ఎత్తే తినుకుంటా. భలే ఉంది బాబా గోడ. ఏంటి షేప్ ఏంటి ఇది? ఎట్లుంటో చెప్పండి మీరు. నాకు అనిపించింది శవం వాసన వచ్చింది ఆ ఇంట్లో. మీరు నమ్మండి నాకు. ఎందుకంటే అది కష్టం కనపట్ల. శవం వాసన రావాలి యాక్చువల్గా, కానీ శవం వాసన వచ్చింది. ఆడదాన్ని వంచి సంపాదించిన ఆస్తిలో వీడు మనకు పెట్టేది గృహకూడిక భోజనం కాల్సమా, పిండాకుడు. నేను అందుకనే క్రైస్తవులు ఇంటికి తొందరగా వెళ్ళడం తెలుసా మీకు? ఆ శవవాసన వచ్చేస్తుంటుంది నాకు. శవటాసం వస్తే ఎక్కడికైనా వెళ్తాను, శవవాసన వచ్చేస్తుంటారు. ఇంత స్ట్రైట్గా ఉన్నాం అనుకోండి, మనతో సమాసం చేస్తే అసలు మనతో సమాసం ఎందుకు చేయరా? దేవుడికి నాకే సహవాసం, నీకు నాకేం పని? నీ సమాసం నా సమాసం ఇద్దరికి మధ్య బొక్కే. అది చాయ్ వేద్దామా అంటే పోద్ది అంత. చేద్దని కాదు, దారి తప్పుతుంది అని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. అది మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? ప్రసంగం చేసేవాడు ఆత్మవిమర్శన చేసుకోవాలి. నేను ప్రసంగం చేస్తున్నా, మనుషుల దయ నాకు అవసరం. అదే అంటే యేసుక్రీస్తు వారే మనుషులు దయతో లోకంలో వర్ధిల్లారు. పీలారా, ఎవడు దయ చూపించండి మీరు చెప్పండి. ఆ పదాన్ని తీసుకొని ఒక పాస్టర్ మీరు ప్రశ్నించండి. లోకాసు వార్తలో రాయబడ్డ యేసుక్రీస్తు వారి బ్రతుకు విధానములో యేసు మనుషుల దయ్యందునో దేవుని దయ్యందునో లోకములో వర్ధిల్లుచుండెను కదా. దేవుని దయతో వర్ధిల్లాడు. కానీ మనుషులు ఎక్కడ యేసు మీద దయ చూపించారు? ఒక్క రెఫరెన్స్ చూపి. తల్లే అంది, అయ్యో తండ్రిని ఎదురుగా పెట్టుకొని తండ్రి పని మీద ఉంటామేంటి నాయన అంది 12వ ఏట. పుట్టినప్పుడే సుమయ్యని పాస్టర్ గారు అన్నారు, నీ కొడుకు పెరుగుతుంటే నీ గుండెల్లో బాగులు దిగుతాయి మరియా అని. ఇంకెక్కడ మనుషులు దయ్యా? ఎవరు యేసు మీద దయ చూపించారు? మీరు చూపించండి. ఎవరు చూపించారు? నమ్మి శారదిస్తే 72 మంది విశ్వాసులు పెట్టుకుంటే శిష్యులుగా మారిస్తే ఏకంగా 60 మంది ఒకేసారి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారికి ఆర్డరా? దానికి వాక్యం చెప్పండి అయ్యగారిని. అంత పెద్ద చెప్పాలంటే దేవుడు కృప చూపాలండి. మరి ఏం చెప్తావు? ఏ మనుషుల దయలో వర్ధిల్లాడు మీరు చెప్పండి. ఎవరు యేసుక్రీస్తు వారిని చేరదీశారు మీరు చెప్పండి. సాక్షాత్ ఇంటి వారే పిచ్చోడు అన్నారు, లోకమేమో వ్యతిరేకులు అన్నారు, స్వతహజనులేమో ధర్మశాస్త్రాన్ని వంచడానికి వచ్చిన అన్నారు. ఇంకా ఎక్కడ యేసుకు మంచి పేరు? ఆ పదం మీద వాక్యం చెప్పమని పాస్టర్ గారిని. అది ఒకడు పెట్టుకుంటాడు కింగ్ అని. అబ్బో, మీసాలు పెంచితే కింగ్ ఎవరు? వాక్యం రాని బొంగు నువ్వు తెలుసా? కింగ్ అని అర్థం ఏంటరా? సింహం. దేనికి? అడవికి. అడవంటే చీకటి, లోకం. లోకములో తప్పుడు బోధల మధ్య వాక్యాన్ని విశ్వసనీయత పెంచి వెదజల్లే ఓ నక్షత్రాన్ని కింగ్ అంటారు. నీలాగా ఎదుటివాడి సొమ్ముకు ఆశపడి తల వంచిన వాడిని నా దృష్టిలో బొంగి అంటారు. ఇచ్చేవాడు లోఫర్, తీసుకున్నవాడు బొంగు. వీళ్ళిద్దరు కలిస్తే ఏం పీకుతారు? పచ్చగడ్డి, పొగాకు మట్ట మీద. చాలా కఠినంగా ఉంటుంది కదా, కానీ అదే నిజం. పేరుకి సార్థకత ఏది? ఒక విశ్వాసి దగ్గర, లోపర్ విశ్వాసి దగ్గర లోపర్ మనస్తత్వం కలిగి సందారూపంలో డబ్బులు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒక కాపరి కింగ్ ఎలా అవుతాడు? సంఘం పోషించాలండి కాపర్ని. మరి కాపర్ గారి లిస్ట్ చెప్తాడు, తెస్తావా డిమార్ట్కి వెళ్ళి? సంఘం పోషించాలి. మరి నిజమే, సంఘం దగ్గర లిస్ట్ పెడదాం. డిమార్ట్కి వెళ్తావో, మోరుకి వెళ్తావో, విజేతకి వెళ్తావో, ఏ మార్ట్కి వెళ్తావో, పాస్టర్ గారు లిస్ట్ ఇస్తారు, తెస్తావా వారం వారం. మరి సంఘం పోషించాలి కదా. కొత్తిమీరలో ఇవ్వాలి కదండి, కొత్తిమీరలో ఇవ్వచ్చండి, పుదీనాలో ఇవ్వచ్చండి, కరివేపాకులు ఇవ్వచ్చండి, కానీ వాడి కరుడు గట్ల తలంపుల్లో దాగి ఉన్నటువంటి అవసరాల్లో ఇవ్వనివ్వండి. సువార్త కొరకు దేవుడు ఖర్చు పెట్టండి రా అంటే ఇది ఏకంగా కాపరం సాగే పనిలో ఉన్నాడు. ఆడికి కాళ్ళు లేవా?
కాళ్ళు లేకపోయినా సంఖలో బైబిల్ పెట్టుకొని దేవుడి పుస్తకాలు పెట్టుకొని రోడ్డు మీద అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తున్న ఎందరో విశ్వాసం ఉన్నారు. వాళ్ళని చూడు అమ్మా బైబిల్ 200 అమ్మా 200 అమ్మా వాళ్ళ దగ్గర కొనం. వీడికి 4 కాళ్ళు బాగానే ఉన్నాయిగా, జంతువు. ఏం పోషిస్తావు నువ్వు చెప్పు? వాక్యం చెప్తున్నావు 1 గంట, వారం రోజులు 1 గంట చెప్తావు అంతే. ఆ తర్వాత మళ్ళీ కనపడం. ఇంకా నేను పని చేస్తున్నావా? పనికి మళ్ళీ తిరిగి వస్తాను. నీకెందుకురా? ప్రియమైన దేవుని పిల్లారా, మనుషుల దయని సంపాదించుకొని చూసేవాడు లోఫర్గా ఎలా ఉంటాడు? దేవుని దయని సంపాదించుకొని చూసేవాడు వాక్యంగా బోధిస్తాడు. పౌలు గారు పెంటలా గెంచాడు. మా పాస్టర్ గారు పౌలు అండి, మరి తనకున్నదంతా పెంటగా ఇచ్చాడు కదా, మరి నువ్వేం చేస్తున్నా? ఆ పెంటను పొగెడుతున్నావా? అంతే కదా. ప్రతివాడు మా పాస్టర్ గారు అండి అసలు అబ్బో పౌలు చాలండి. అవునా? డేరాలు కుడుతూ డేరా కుట్టే వాళ్ళతో సహవాసం చేస్తూ తనకున్నది నలుగురికి పెడుతూ సంపాదించిన దాంట్లో మిగిలింది మళ్ళీ సంఘాలకు పంచుతూ తన బ్రతుకుని త్యాగం చేశాడు. ఆయన ఎక్కడ లేని వేషాలు పెట్టుకొని దాన్ని మళ్ళీ ట్రిమ్మింగ్ మంచి నీట్గా ఇట్ట కూర ఇక్కడ తక్కువ ఇక్కడ తక్కువ కోరమేసం అయింది. మంది సొమ్ము దీని విశ్వాసుల్ని జలగన బట్టి పీల్చేటట్టుగా పీలుస్తున్నావే, నువ్వు పౌలు కాదు. అందుకని ఎప్పుడు కూడా వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా చదవాలి. ఎందుకంటే మనం విశ్వాసులం కదా. దేవుడు ఏం నేర్పుతున్నాడు మన బ్రతుకాలంలో? దేవుని దయను సంపాదించుకోవడం చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టకూరుచున్నానా అంటే అర్థం ఏంటి? దెబ్బ తగలకుండా దావీదమ్మా 12వ ఏట తండ్రి మాట విని ఇటు భర్త కల్లేగా నీకు ఏమైందో శిరువై నొప్పి వచ్చిందేమో. అసలు మామూలు ఉంటుంది ఇంకా అసలు మనకి. గొదియాతిని గిర్ర తిరుగుతూనే ఉంటుంది గిర్ర. వీడి యాక్టింగ్లో కింగ్ మామూలుడు కాదు. మరి అలా విసిరి కొడితే ఇక్కడ తగిలి పడ్డాడు, వెళ్ళిపోయి కత్తితో కోసేశాడు. ఏట్లో 5 రాళ్ళు ఏరుకున్నాడు, అది మర్చిపోలా తెలిసి సాదు. ఏటిలో 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఏ ఆత్మసంధానానికి దేవుడు అని చెప్పాడు చెప్పండి. ఏరు దేనికి సాదృశ్యం? 5 రాళ్ళు దేనికి సాదృశ్యం? ఒడిసె దేనికి సాదృశ్యం? గిర్రను తిప్పి కొట్టడం దేనికి సాదృశ్యం? ఆ తెక్కలోనే రాయించిన దేవుడు నీలాంటి తెంగడంలో పట్టిద్దామని రాయించాడు. అక్కడ ఏట్లో 5 రాళ్ళు ఏరాడబ్బా. వడిసె తీసుకొని కొట్టాడు. వడిసెనగా నీ కంటికి వడిసె కాదు, మరి సిలువ అనగానే సిలువు కాదు, శ్రమ. ఇది నీకు అర్థమైంది, ఎందుకంటే చెప్పాం కాబట్టి అర్థమైంది. చెప్పకపోతే చెప్పొచ్చుకో. ఏం చెప్పేది? ఎన్ని చెప్పాలి? ఇంకా ఎన్ని చెప్పాలి? అమ్మ కాడ పుట్టింట్లో 4-5 వంటలు నేర్చుకుంటావు, అత్తరింటికి వచ్చిన తర్వాత 20 వంటలు వండుతావు. అమ్మ నేర్పలేదు కదా, మరి నేర్చేసుకున్నావు కదా. ఇది నేర్చేసుకోండి, మరి దారిచ్చాం కదా. ఎతకడంగా అన్నీ పాస్టర్ గారు చెప్పాలి. మా పాస్టర్ గారు చెప్తే మేము రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? ఎడొక్కడ పూసుకుంటాడు. వీడి విశ్వాసి, వీడికి మళ్ళీ స్టేజ్ మీద నిలబడి చెప్పే అవకాశం కల్పించటం. అందుకే చెప్తుంటా, నేనున్నప్పుడు నాకు వాక్యం చెప్పాను అని చెప్తుంటా. అయ్యగారు అంటే నాకు గజగజలు ఆడిపోద్ది. ఏంటిది? ఏం గజగజలు ఆడి అయ్యగారు నీ దేహంలో కనబడతాడా? రాక, మనసు నిలపక, చేత కాక కవరింగ్ పెళ్ళాల దగ్గర, మన దగ్గర కాదు. ఎందుకంటే ప్రతి భార్యకు వాళ్ళ ఆయన హీరోనే, పవన్ కళ్యాణే. అది ప్రతి స్త్రీకి వాళ్ళ ఆయన పవన్ కళ్యాణే, తెలుసు నీకు? స్టేజ్కి వచ్చాక తెలిసింది మరి ఎవడ మెగాస్టార్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నేను మనుషులు సంతోషపెట్టుకొచ్చున్నానా? నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును. మనుషులు సంపాదించుకున్నా, మనుషులు సంతోషపెట్టినా, మనుషుల దయని కోరుకున్నా, నేను బోధకుడుగా ఉన్నా
అలాంటి స్థితిలో నేను బోధకుడుగా ఉంటే నేను ఎప్పటికీ క్రీస్తుదాసుని కాదు, నేను దెయ్యం కంట్రోల్లో పనిచేస్తున్న సేవకుడినే అని ఒప్పుకుంటావా? ఎవడు ఒప్పుకుంటాడండి? అంటే పరిశీలించుకోమన్నాడు దేవుడు. ఏది పరిశీలన దృక్పథం? ఏది? చేసే పనిలో, చెప్పే వాక్యములో, వాస్తవాన్ని చెబుతున్న విధానములో నమ్మి వస్తున్న సంఘ బిడ్డలకి వాక్యం ఎంత గొప్పదో చెప్పాలి తప్ప నవ్వించటం, కవ్వించటం, లేకపోతే పొగట్టం బాగా ఇష్టం కాపరికి, విశ్వాసులకి. అది తెలుసా? అది లేని దాటికి నిద్ర పట్టదు మరి. అది అపోస్తల కార్యములు. ఇప్పుడు అలా కాకుండా స్ట్రైట్గా ఉన్నది ఉన్నట్టుగా ఆడపిల్ల కట్టిందంటావేంద్రా ఇలాంటివి చెప్పానుకో, అది తరతరాలని చెప్తుంది, మనం మార్చగలమా? ఎందుకు మార్చలేము? మీ ఆయనకి చదువు లేదు, మరి నీకు పెట్లకి చదువు నేర్పావు కదా. మీ నాన్నకి చదువు లేదు, మరి నీకు చదివించాడు కదా. ఆయనకు లేనిది నీకు ఇచ్చింది, నీకు లేనిది మరొకరికి ఇస్తున్నావు కదా. ఎందుకు మార్పు వస్తుంది కదా. అప్పుడు లాగే ఎగ్గట్టి బెగ్గట్టి గోజి పెట్టేవాళ్ళు, మరి ఇప్పుడు బాగానే మిడ్డీలు కడ్డీలు వేస్తున్నాం కదా. అది కన్ఫ్యూజ్ చేయట్లే, మనం మార్చుతున్నాం. మరి దీన్ని ఎందుకు మార్చం మనం? మన వల్ల లైట్ దాండి ఎందుకు కాదు. ఒకప్పుడు ఎవరైనా పోతే గుండు కొట్టించేవాళ్ళు, మొత్తం ఊరంతా గుండు ఉండేవి. వచ్చిన చుట్టాలు కూడా కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవడో కొట్టించుకోవట్లేదు, తగ్గించి పడేశారు తెలుసా. ఊరికి ఒక్కడైనా వాక్యంతో ఎదురెళ్ళాలా, వారు మూర్ఖుడైనా మరొకడైనా. ఊరు ఆలోచించేది ప్రియమైన దేవుని పిల్లారా. ఆ సాహసం మనం చెయ్యం, ఎందుకంటే మనకు రెస్పెక్ట్ కావాలి. అది ఊరికి ఎదురెళ్ళామనుకో, పెద్దోళ్ళు ఏమంటారు? వచ్చాడయ్యా అంటారు. అనుకో, రేపు అదే నిజం అవుద్ది. అది కనుక నిజం అనేది ఎప్పుడు ఎదురుగానే వెళ్ళాలి. అది 3 కత్తెరలు వేస్తాం అంట చచ్చిపోతుంది. ఎందుకురా 3 కత్తెరలు? శాస్త్రం అదే. ఏంటది? 3 కత్తెరల వల్ల దేవుడికి ఒరిగింది ఏంటి? అసలు గుండె బొచ్చెందుకు దేవుడికి? కామన్ నాలెడ్జి పెరుగుతుంది కాబట్టి ఇస్తాం, పెరగకపోతే ఇస్తావా? ఏమో మరి. ఇవ్వనప్పుడు ఎందుకు? అసలు 3 కత్తెరలు ఎందుకు? ఏం తెలియదు. మొత్తం అంతే తరాలుగా వాడెవడో పెట్టిండు వేపనోడు. ఒకప్పుడు బువ్వ కోసం బతకటానికి అప్పుడు పెట్టాడు. అదే వేపనోడు ఈ రోజున అందరినీ సబ్బండ వర్ణాలని ఊరు బయటకు నెట్టాడు. ఘనంగా ఉండటానికి వాడే ఇప్పటికీ ఆధిపత్యం చేస్తున్నాడు. ఇంకెంతకాలం చదువుకున్న తర్వాత కూడా. ఇప్పుడు ఇంత నీతిగా, ఇంత లోతుగా, ఇంత జాగ్రత్త చెప్పామనుకో, మన మీద జాలి వచ్చిద్దా? పగబడతారా? మా యామ పొలం ఇల్లు నేనే కొన్నా, అయ్యగారు నన్నే అంటాం. ప్రపంచంలో పెళ్ళం సొమ్ముతో ఇల్లు కొన్న ఏకైక ఎదవ నువ్వే అని ఒప్పుకో. మరి ఎంతమంది లేరు మీరు చెప్పండి? ఎంతమంది లేరు? నా బిడ్డ కట్నంగా ఈ బిల్డింగ్ రాసిస్తాడు వాళ్ళ నాన్న. ఊకోండి మీ అమ్మాయిని ఇటువే ఎక్కువ, అది నువ్వు ఉంచుకో. అది ఎప్పుడైనా స్థితి బాగున్నప్పుడు అప్పుడు చూద్దాం. ఇప్పుడు బాగానే ఉన్నాం, మాకేమొద్దు, మాకున్నదంతా మేము ఉంటాం, మేము చేసుకుంటాం అని ఎలా అనిపించింది మీరు చెప్పండి? నా అల్లుడికి ఇంకో 2 రాద్దాం తెలియకుండా అనిపించింది ఆడ. తెలుసా మీకు? ఈస్ట్ ఫేసింగ్ ఇది కాదు కదా, అది బాగుంటుంది అంటాడు ముందే. అల్లుడు ఇష్టపడ్డాడు, అమ్మాయి బాధపడుతుంది, ఇప్పుడు అది ఇద్దరు ఆయన. వీడికి పిల్లలు ఇటువైంది అండగా పోరం పొక్కి, మళ్ళీ ఇటుకి ఇల్లు. ఎందుకు ఏం పెడతావు? బైక్ పెడతా. ఎందుకు? చెట్టు గుర్తు చచ్చిపోతావా? సిగ్గు క్రైస్తవులకి. యాదవ్వ క్రైస్తవ్యం ఇలా చెప్పామనుకోండి, మనమే ప్రేమ పెరిగితే జాలి పెరిగిద్దా? కుట్ర. అదే కుట్రే. అది కూడా చెప్పాడు ఆయన 20:19 అపోస్తల కార్యములో. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్లు విడుచుచు. యూదులు ఎవరండి? స్వజనులు, సొంతవారు, తనవారు. అంటే పౌలు గారికి ప్రాబ్లం ఎవరితో స్టార్ట్ అయింది? వాళ్ళతోనే స్టార్ట్ అయింది. మేము ఆచరిస్తున్న పద్ధతుల్లో పొల్లాడుతున్నాడు, మేము ఆచరిస్తున్న విధానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఎలాంటోడు మనకు నచ్చలా.
అంటే నువ్వేం చేసినా మేము తూతూ మంత్రంగా అని ఊపితే డూడి బసం లాగా తల ఊపితే మనోడు మంచోడు అంటాం మనం. ఎందుకట్లా అన్నాం అనుకో, ఇకేం చదువుపా నిన్నగాక మన పుట్టే మరి మాకంటే ముందు పుట్టి నువ్వేం చేసావు? ఎవడో పెట్టిన ఆచారాన్ని రన్నింగ్ చేస్తామని సిగ్గుచారం లేదు ఇంకా మనకి. ఈ ఎక్కడిది ఆచారం? ఎక్కడిది ఇది? ఎక్కడిది ఇది? ఎక్కడిది ఇది? ఎవడో పెట్టాడు, ఎవడో పెట్టలా. నిరక్షరాస్య స్థితిలో బాబునోడు పెట్టాడు. అది ఎప్పటికీ చాలా కాలం క్రితం వరకు మనోళ్ళు ఏం రాయించుకున్నా మున్సిపల్ కాడికి పోయేవాళ్ళు. ఆడేం రాస్తుంది నిజం? ఏలుముద్ర ఎట్టరా అంటే ఎక్కడో ఏలుముద్ర అయితే అంతే. రేపు పొద్దుపూట దేవుని మాన్యంలో కలిసిపోద్ది ఆ పొలం ఉండదు. ఇంకా ఎందుకు పెట్టాడో ఏం రాశాడు? మళ్ళీ మామూలు రాత కూడా కాదు, అది గొలుసు రాత. అసలు అర్థమై సాగుతుంది. సంస్కృతం కంటే 3 రెట్లు ఘోరంగా ఉంటుంది. అది కలిపి రాత, గొలుసు కట్టు రాత సమకి పెట్టాడు. ఎన్ని మోసాలు జరిగాయి, ఎన్ని కుటుంబాలు ఆగమైపోయాయి చదువు లేక కాదా? చరిత్రని పరిశీలిస్తే అర్థమైద్ది ప్రియమైన దేవుని పిల్లారా. మనకు వాటి మీద ఏం మనసు ఉంటుంది. క్రైస్తవుడు అంటే అర్థం తెలుసా? ఆదివారం రావాలా, ఇంటికి పోవాలా, శనక్కాయలు తినాలా, కోడికూర, పంది మాంసం, చేపలో, ఎండు రొయ్యలో, పచ్చిపీతలో తెచ్చుకోవాలా, కమ్మగా అలా వండుతుంటే వాసన చూడాలా, తినాలా, పండాలా, లేవాలా. అలసిపోయి ఆ చచ్చిపోయి ఏం బీకిను? చర్చి పక్కన చుట్టుపక్కల గడ్డి ఏం బీకావు? వీడు చచ్చిపోయినా కలిసిపోతారు. అదేంటి అర్థం కావట్లా. మళ్ళీ ఎంత స్ట్రైట్ వాక్యం! ఎవడు చెప్తాడు? యేసయ్య ఎంత మంచివాడు తెలుసా? యేసయ్య మంచి గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినందున, నాకంటే ఒక అపోస్తలుడు దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకున్నటువంటి యథార్థవాదికి కష్టాల సొంత వాళ్ళతోనే కన్నీళ్ళు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. ఇన్ని ఇబ్బందులు వచ్చినా నేను చెబుతున్న వాక్యాన్ని ఎక్కడ తగ్గించలేదు. సొంత వాళ్ళతో ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు, అయినా సరే నేను ఎక్కడ వాక్యాన్ని తగ్గించలేదు. ఒక పక్కన కట్టుకుంటూ పోతుంటే మరొక పక్కన కూల్చుకుంటూ వస్తుంది, అయినా సరే నేనేం బాధపడలేదు. కన్నీళ్ళు మాత్రం విడుస్తున్నా, బాధ మాత్రం పడుతున్నా. ఇంత వాక్యం చెబుతున్నా ఎందుకు నాటకోలేదు ప్రభు అని బాధపడ్డానే తప్ప ఎక్కడ కూడా నేను ఏమీ వాక్యం తగ్గించలా. మనుషులు మెచ్చినట్టుగా వాక్యాన్ని నేను చెప్పలా, చెప్పేశాడు. తెలుసా? చెప్పేశాడు. సొంత వాళ్ళు పన్నిన కుట్టలో ఇరుక్కున్నాడు. అయినా సరే సొంత వాళ్ళని ఆలోచింపజేసే పనులు ఉన్నాడే తప్ప ఎక్కడ వాక్యాన్ని వాళ్ళ సంతోషం కొరకు మార్చిన దాఖలాలు పౌలు గారికి లేవు. అలాంటి పౌలు గారి చరిత్ర ఇవాళ పాస్టర్ గారు మనం చెప్పుకుంటాం బయట. మా పాస్టర్ గారు అన్నీ అచ్చం పౌలునండి, నేను చూస్తే పౌలు గుర్తొచ్చేస్తాం. నాకు అనిపించింది వెనకాల 7 దోపం వేస్తున్నాడు ఓమనం అనిపించింది నాకు. అది అంతే. మరి ఇవాళ ఎవడున్నాడండి అసలు వాక్యంగా ప్రేమించే క్రైస్తవుడు ఎవడున్నాడు? ఇవన్నీ దాసేసి ఆపదలో దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు. ఎందుకు వచ్చింది ఆపద? ప్రశ్నించుకోడు. అది కుక్క మన ఇంటికి ఎందుకు వచ్చింది? నువ్వు పోత దాన్ని తోకదొక్కావు, దాన్ని సారీ చెప్పాలి నిలబడి, సారీ చెప్తే వచ్చేది కాదు అది. అంతే. పైగా కర్రుచ్చి కొట్టావు, అది ఊరుకుంటుందా? పగబట్టింది అది. నువ్వు ఎప్పుడు తిరుగుతావా? పెక్క గుంజామని చూస్తుంది అది. అట్టుంది మన పరిస్థితి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, సొంత వారితో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుద్ది. అయితే ఏంటి? వాక్యం చంపేస్తావా? చెప్పు. వాక్యాన్ని చంపేస్తావా? అసలు వాక్యానికి విలువ ఇచ్చిన క్రైస్తవుడే అన్నాడండి భూమి మీద. సవాల్గా మీరు ఆలోచించండి. మీకు తెలిసిన గ్రామాలలో, మీకు తెలిసిన పట్టణాలలో, మనకు తెలిసినటువంటి మనుషుల యొక్క కుటుంబ స్నేహాలలో ఎవడైనా వాక్యానికి కట్టుబడి వివాహం చేసుకున్నాడా? వాక్యానికి కట్టుబడి ఇంటి కార్యక్రమం జరిగిస్తున్నాడా? వాక్యానికి కట్టుబడి లోబడి ఉంటున్నాడా? ఎవడెవడు? మరి అలాంటప్పుడు ఆదివారం ఎందుకు? ఆదివారం చర్చి దండగా బంగలాగా యూట్యూబ్లోనూ వాటిలోనూ ఓ మంచి సినిమా పెట్టేసుకొని, మంచి చికెన్ వండేసుకొని అంచక్క తినేసి పడుకుంటే అయిపోద్ది. ఎందుకు అనవసరంగా ఆదివారం చర్చి? టైం వేస్ట్.
అంతే కదా మరి. ఏదో నామకార్థంకి వెళ్తుంటే ఆదివారం వెళ్ళాలి అంతే. 1 కొరింథీ 7:24. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఇది మ్యాండేటరీ. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో, నన్ను పిలిచిన స్థితి ఏంటి? దేవుడు సంఘంలోకి వచ్చామంటే దేవుడు పిలిచాడు, అంతేగాని మళ్ళీ దేవుడు ప్రత్యేకించి దేవా నాయనా నువ్వు రావాలయ్యా సంఘానికి, అది కాదు పిలుపంటే. మనం ఈ రోజున సంఘంలో ఉన్నామంటే దైవ ప్రేరణ అది. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. ఏ స్థితిలో పిలవబడిన మనం ఏ స్థితిలో ఉంటే పిలిచాడు? ఏ స్థితిలో ఉన్నాం మనం? ఏన స్థితిలో ఉన్నామా? భేద స్థితిలో ఉన్నామా? లేకపోతే మరొక స్థితిలో ఉన్నామా? మరొక స్థితిలో ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాం? దేవునితో సహవాసము ఆ స్థితిలోనే కలిగి ఉండాలి. నన్ను కష్టాల్లో పిలిచిన దేవుడు నిర్వర్తించే బిడ్డగా ఉంటాను, ఆ స్థితిలోనే ఉండాలి. కష్టాలు తీరిపోయి వడ్డెక్కిన తర్వాత తాకలేసినట్టు సాగుతుంది కదా మరి. ఏరి దాటినాక తగలేటువంటి అదే మరి. ఆ టైంలో ఉన్నాం అనుకో, అది విశ్వాసం అవుతుంది, ఓసరం వెళ్ళవుతుంది. అది నేను మంచి ఇబ్బందుల్లో ఉన్నా, ఏం దిక్కుతో స్థితిలో ఉన్నా, ఒక రకంగా లైఫ్ ఎండ్ పొజిషన్లో ఉన్నా, కానీ ఆ క్షణాన దేవుడు ఎందుకో ఇదిగో నాకు ఈ మాట వినిపించాడు. ఆ మాట కట్టుబడ్డావా? ఆ మాట కట్టుబడ్డ మనసే ఉండాలి ఎప్పుడు. ఇక స్థితిగతులు అంటావా? మనం చేసే కష్టాన్ని బట్టి, ఇంకా ఒక రకంగా చెప్పండి లక్ అంటాం కదా, ఏదో ఒక రకంగా దాన్ని బట్టి మనకు మారుతుంటాయి. స్థితి ఎప్పుడు మారుతుంటుంది. టైం గడియారంలో ముళ్ళు మారినట్టుగా ఎప్పుడు స్థితి మారుతూనే ఉంటుంది. నిన్నటి వాళ్ళు ఉండదు, నిన్న వంకాయ, వాళ్ళ బీరకాయ, రేపు మటన్, ఎల్లుండి చికెన్. కన్ను తింటే మళ్ళీ వేడి చేసింది కాబట్టి మా చెత్త పప్పు సార్ లేదా చింత సార్ అంట. మనం ఒకేలా ఉండదు ఏ రోజు కూడా. ఇది కూడా అంతే. కష్టాలు ఎక్కువ ఉంటాయా? కష్టం ఎందుకు ఉంటుంది? ఏదో పరీక్షకో లేకపోతే మన తప్పిదమో మరొకటో వస్తుంటుంది. అది అలాగే ఎందుకు ఉంటుంది? 4 రోజులు పోయినాక తీరిపోద్ది. కానీ ఆ కష్టంలో నేను నమ్మిన నా స్థితి, నా మనసు ఎంతైతే దేవుడి కొరకు గోజాడిందో, ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ మనసే ఉండి దేవుడితో సహవాసం చేయాలా. ఎవడు చేస్తాడు? బేరగాని చెప్పులు, సినిపోయిన చెప్పులతో చర్చి కొత్త ఫస్ట్. ఇప్పుడు 5,000 రూపాయల షూతో వస్తాం మనం. 1,00,000 షూ అయినా చర్చి బయటే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేనికి ఇస్తాం మనం? కట్టుకున్న బట్టలకి, వేసే షూకి, పెట్టే వాచ్కి, పెంచే జుట్టుకి, రింగుల జుట్టు, కర్లింగ్ వీటికే. ఒక్కటే భయ్ ఎంత ఉన్నా ఎలా ఉన్నా ఆయన మారలేదా? అప్పుడు అలాగే ఉన్నాడు. ఇది చాలదండి. ఇది క్రైస్తవుడు ప్రపంచానికి నేర్పాల్సినటువంటి ఆదర్శం. ఊరు మనమే మారిపోతుంటే జనం మారరా అంటే, జనం అంటే మారిపోయారండి. జనం మారలేదండి, మనమే మార్చే వాళ్ళని. అది మనం ఉంటున్న స్థితిని చూపించి క్రైస్తవ ట్యాగ్లను పెట్టుకోకూడదు. మనకున్న విశ్వాసము ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు గుర్తిరిగి మనతో సహవాసం కలిగి ఉండాలి. ఇది మనం నేర్పాలి. తెలుసా? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 1948 48 సంవత్సరం వచ్చిన కొత్తలో హైదరాబాద్లో తుక్కుగూడ గ్రామం, బీరంగూడ గ్రామం, నిజామాబాద్ గ్రామం, ఈ మధ్య డిస్టెన్స్ ఉండి మొత్తం ములకంపలు ఉండే గుంటలు. తెలుసా? మీకు మ్యాప్ బ్లూ ప్రింట్ చూడండి ఎప్పుడన్నా. ఏముండే మొత్తం కలిపి 200 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక 200 గ్రామాలు ఉండేవి, కిలోమీటర్కి ఒక చొప్పున. ఆ గ్రామం ఈ గ్రామం రాను గుంటలు బూడ్చి బిల్డింగ్ కట్టారు. అది మొత్తం ఈరోజు రంగుల ప్రపంచం మహానగరం అయిపోయింది. కానీ విచిత్రం తెలుసా? మహానగరం అని చెప్పడానికే కానీ నిజాంపేట గ్రామ పరిధిలో ఉంటుంది అక్కడ, బాచ్పల్లి గ్రామ పరిధిలో ఉంటుంది అక్కడ, సోరారం గ్రామ పరిధిలో ఉంటుంది అక్కడ, అమీర్పేట గ్రామ పరిధిలో ఉంటుంది అక్కడ. గ్రామమే. మీరు చూడండి, ఎర్రగడ్డ గ్రామం అంటుంది అక్కడ. ఎప్పుడైనా మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే అక్కడ రాసి ఉంటుంది, మీరు చూడండి. సనత్ నగర్ గ్రామం, నిజాంపేట గ్రామం, ప్రగతి నగర్ గ్రామం. గ్రామం ఎక్కడికి పోలే, అన్నీ కలిసే కాబట్టి మహానగరం అయింది అంతే. అవి ఎక్కడికి పోలే, వాటి అలాగే ఉంది. గ్రామం అనేది అలాగే ఉండిపోయింది. దాంట్లో మార్పులు వచ్చాయి, కానీ గ్రామంగా ఉండిపోయింది. అది క్రైస్తవుడు కూడా ఈ స్థితిలో నుంచి ఇంత మహానగరంగా ఇంత గొప్ప స్థితిలో నువ్వు కనబడుతున్నా నీ మూలం గ్రామమే.
అది అంటే ఏ స్థితి ఆ స్థితే. ఇవాళ ఎంత పెద్ద హైప్లో కనబడుతున్నా, నలుగురు దృష్టిలో గొప్పగా కనబడుతున్నా, వైట్ అండ్ వైట్ వేసినా, నువ్వు మనిషిగా కనబడుతున్నా, నువ్వు గ్రామ స్థితి నీకు అర్థమైతే నీ స్థితి కూడా అదే. ఆ స్థితిలో నుంచే పిలువబడ్డావు. అది గొప్పగా కనబడ్డంత మాత్రమే మారిపోద్దా? మాట మారిద్దా? భాష మారిద్దా? స్టైల్ మారిద్దా? కావాల్సిన పాట స్టైల్ మారింది నా అని మారింది. ఏం మారింది స్టైల్? ఏం మారింది? తలకు రంగేసావు, జుట్టుకి రంగేసావు, అంతే. బొట్టు తీసావు, బొట్టు బిల్ల బయట పెట్టావు. చర్చిలో బొట్టు బిల్ల కూడా ఉండదు. ఫంక్షన్లో పోతే మాత్రం ఖచ్చితంగా బొట్టు బిల్ల ఉంటుంది. అది చర్చిలోనే ప్లాస్టిక్ చెప్పులు, ఫంక్షన్ పోతే చార్మినార్ చెప్పులు ఉంటాయి. మామూలుగా ఉండవు. మరి ఎందుకు ఫంక్షన్ అంటే మరి అంత పిచ్చ ఇప్పటికీ నాకు అంత గురించి రావదు. నేనైతే టీషర్ట్తోనే పోతుంటుంది. వాక్యం మనిషిని ఎచ్చుల స్థితిలో పెట్టదు కూడా, కానీ మనం ఉండిపోతాం. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడునో, నన్ను దేవుడు పిలిచిన స్థితి అప్పుడు ఎలా ఉంది? బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అయిన వారు దూరంగా ఉండటం, నాన్న వాళ్ళు దూరంగా ఉండటం, మనశ్శాంతి లేకపోవటం, ఇన్నిట్లో ఉన్నావా? కానీ ఇవన్నీ నేను చూడలే. దేవుడు నిన్నుగా చూశాడు, అందుకే ప్రేమించాడు. ఇప్పుడు ఏదైతే ఇవన్నీ బాధ పెట్టాయో, నీ స్థితి గొప్పగా ఎదిగేసరికి ఐఫిల్ టవర్ లాగా వీళ్ళందరినీ వెనకాలొచ్చి పడ్డారు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నా సార్, నా స్థితి, నా జనం, నా అన్నలు, నా బంధువులు, మరప్పుడు ఏరి కష్టాల్లో ఎవడో ఫోన్ ఎత్తలేదు కదా. టి సుబ్బరామిరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, మామూలైన కాదు, మంత్రిగా చేశాడు. ఆయన సందా ఎత్తి ₹1,00,000 ఎత్తాడు. తెలుసు మీకు? అంత ఉదార స్వభావం గలవాడు. చిరంజీవితో ఎన్నో సినిమాలు తీశాడు, సూపర్ టూపర్ హిట్లు. కేంద్ర మంత్రి. 6,000 కోట్ల రూపాయల అప్పులో ఈ రోజునుంటే తెలుగు ఇండస్ట్రీలో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి 5 లక్షల కోసం అడిగితే ఏ హీరో డబ్బులు ఇవ్వలేదంట. టి సుబ్బిరామిరెడ్డి, వైజాగ్ అతను, మంచి నిర్మాత, మంచి ఆర్థికవేత్త, ఏమైందో తెలీదు, నన్ ఆఫ్ బిజినెస్. కానీ ఈ రోజున పరిస్థితి తిరగబడిపోయింది అంతే. అవసరం ఉందో ₹1,00,000 అడుగుదామంటే ఏ హీరో కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. మరి అప్పుడు ఆయనతో సినిమాల కోసం ఎగబడ్డారు. స్థితి బాగుంటే నువ్వు వచ్చేది ఏందిరా? ఎవడైనా వెంట పడతాడు. నీ స్థితి తారుమార రోజున అసలు మనిషి ప్రేమ ఏంటో బయటపడుద్ది. నీ అన్నవాడెవడో, నా అన్నవాడెవడో బయటపడింది. కానీ ఏ స్థితిలో ఉన్న దేవుడు వదులుకోలేదు కదా. మరి ఈ పిక్కలన్నీ నుంచి వచ్చాయి, ఈ సుట్ట పిక్కలన్నీ నుంచి వచ్చాయి. చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి వచ్చాయి. ఎందుకంటే మన దగ్గర బెల్లం ఉన్నాయి, స్మెల్ వచ్చేస్తుంది, స్మెల్ బాగుంది, వచ్చేస్తుంది. అది కానీ దేవుడు కంపు కొట్టే బ్రతుకులో కూడా ఏ రోజు నిన్ను వదలలేదు, నన్ను వదలలేదు. కృతజ్ఞత ఈ రోజున మనిషికి ఉందా లేదా? ఎక్కడుంది? మన రేంజ్ తక్కువతో సమస్య చేస్తుంటాం. మనం కూడా మనం మామూలు వాళ్ళం కాదు. మరి అబ్బో, క్రైస్తవుడు ఓసరం వెళ్ళి రిసౌండ్ రేంజ్ని బట్టే మన రేంజ్ పెరిగిందిగా. ఇప్పుడు ఆ రేంజ్ సమస్య చేస్తాం. మరి ఇంతకుముందు డౌన్ రేంజ్లో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏ రేంజ్ చూడలేదు కదా. అదే ఆప్యాయత ఉంది కదా. ఈరోజు ఏమైంది? మారిందబ్బా బుద్ధి. అరే లైట్ చూస్తే బుద్ధి మారితే ఎందుకురా ఈ బుద్ధి అంత వీకా? తెలుసా? ఏ స్థితిలో ఉండబ్బా అదే ప్రేమ, అదే పలకరింపు ఎప్పటికీ కంటిన్యూ అవుద్ది. మన దగ్గర తేడా లేవమ్మా, బేరాలు లేవు. చెప్పాడు చూడండి, ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండబడును. ఇది క్రైస్తవుడు ఎప్పటికీ పాటించలేని పచ్చి నిజం. ఓసర వెళ్ళి అదా వీడా? నాకు క్రైస్తవులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్. ఎందుకంటే వీడు గాలి కంటే ఘోరంగా మారిపోతాడు తెలుసా. ఘోరంగా ఇన్ని వాక్యాలు దేవుడు రాయించినా బంగారపు వాక్యాలు ఎత్తుక్కుంటాడు. ఊరికే కష్టాల్లో దేవుడు ఎత్తుతాడు. యోబుని ఎత్తాడు. యోబుని ఎందుకు ఎత్తాడురా? ఏమేమన్నా తెలుసా? కష్ట నష్టాలతో నాకేం పని. భార్యతో అన్నాడు ఆ మాట. ఏం మాట్లాడుతున్నావు?
ఈ స్థితి ఆయన ఇచ్చింది, ఆ స్థితి ఆయన ఇచ్చిందే, స్థితులు చూడాల్సిన అవసరం లేదు, నేను ఆయనతో అంటు పెట్టుకుంటా ఎవరు మై అంతే. ఏబు కష్టం గురించి మాట్లాడు. ఏబు ఏ రోజు తన కష్టం గురించి తన కష్టం చెప్పుకోవాలి ఆయన తెలుసా. ఏబు గారు ఇది నా కష్టం అని చెప్పలా, ప్రభు పరీక్ష నిమిత్తమే. కేడు చేసినా మేలు చేసినా అది నాకు సంబంధం లేదు, అది ఆయనదే. మనమేమో ఏబు గారు కష్టాలండి మామూలుగా ఉండవు. ఏబు గారు ఎప్పుడు అనుకోలేదండి, మరి అది పరీక్ష నిమిత్తం వచ్చిందని ముందే చెప్పాడు ఏబు. దాంట్లో నేను ఎదగాలి, పాస్ అవ్వాలి, దాంట్లో జ్ఞానం కావాలి. అందుకే 41-42 అధ్యాయాలు వచ్చేసరికల్లా ఆ ఊజు దేశంలో ఏబు గారు లాంటి అందగత్తెలు బిడ్డలు ఆ దేశంలో లేరంట. అంటే నెగ్గాడా లేకలేదా? 2వ అధ్యాయంలో పరీక్ష ఎదుర్కొంటే 42 అధ్యాయంలో పరీక్ష పాస్ అయ్యాడండి. 40 అధ్యాయాల్లో కష్టం కనబడిందా నీకు? దేవుడి కొరకు ఓర్మి కలిగిన యోబు కనబడ్డాడ. ఏబు గారు కష్టం, ఏబు గారు కష్టం, ఏబు గారు కష్టం. వీడేం పాస్తారు అసలుకి? అది కష్టాలు కాదురా, పరీక్ష. సాతానుడికి దేవుడికి మధ్య ఏబు గురించినటువంటి ఆలోచనలో ఎదుర్కొంటున్న పరీక్ష అది. ఆయన కష్టం అనుకోలే. మనం అనుకుంటే ఇంత దెబ్బ తగిలితే ఇంకేముంది, నా పని అంతా అయిపోయింది. ఇంకా వీళ్ళు విశ్వాసులు ఇక మళ్ళీ వ్యర్థంలో ప్రత్యేకించి అరే 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 ఏం నేర్చుకుంటారండి అసలుకి? వాక్యం వింటారు కదా. ఏబు గారికి ఎలాంటివి వచ్చాయి? చిల్ల పెంకుతో గోక్కున్నాడు, అయినా సరే దేవుని నిందించలా. మనకి ఎంత అయితే చాలండి. ఏంటోనండి ప్రభు, నా పచ్చాన లేకుండా పోయాడు. ఎందుకంటే నీ పచ్చానా? నేటి క్రైస్తవులకి ప్రార్థన చేయటం వచ్చా అని అడుగుతున్నా నేను. ఎందుకు వచ్చిందో గెలవగలవా? ట్రై చేయి. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపం, దాన్ని ఆర్పే హక్కు ఆయనకే ఉంది. మధ్యలో కష్టానికి ఇవ్వలేదు దేవుడు, సాతానికి ఇవ్వలేదు దేవుడు, నీకు అసలుకే ఇవ్వలేదు దేవుడు. నువ్వు తీసుకుంటావు ఆత్మహత్య. అది ఆత్మహత్య కానిపోకూడదు, అది అబద్ధమైన మాట. కాబట్టి దేవుడు చెబుతున్న స్థితి మనిషికి ఈరోజు అర్థమైందా కాలేదా? సహోదరులారా, ప్రతి మనుషుడు, నువ్వు నేను ఎవరైనా ఏ స్థితిలో పిలువబడునో, నన్ను పిలిచిన స్థితి ఏది? నా పెళ్లి రోజండి ఈ రోజున. మరి బాప్తిసం తీసుకున్న రోజు గుర్తుందా? బాప్తిసం తీసుకోవాలి అనుకున్న రోజు గుర్తుందా? అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ఆ రోజు అని మాట్లాడతారు ఆయన ముచ్చట్లు. పెళ్లి రోజు గుర్తుంటుంది, పెళ్లికి ముందు సంభాషణ గుర్తుంటుంది, అన్నీ గుర్తుంటాయి. కానీ బాప్తిసం తీసుకోవాలనుకున్నానే, అది ఎప్పుడు? ఇప్పుడు తీసుకున్న రోజు ఏమన్నా ప్రేమ కట్టి పెట్టావా? అసలు అది కనబడితే కదా. అసలు ఉండదు కొంపలో. చిరంజీవి గారి పక్కన, బాలకృష్ణ గారి పక్కన, వాళ్ళ పక్కన, ఆ దరిద్రపు ఆడవాళ్ళ సొమ్ముతో కొంపలు కట్టినోడు పక్కన, ఇవి ఉంటాయి ఫోటోలు మనకి. మన కొంపలో కనపడి ఫస్ట్ అది కనపడితే చూస్తుంటాయి, ఏడ కనపడదు అది. అది అసలు ఈ బాప్తిసం ఫోటో మీదరా. నువ్వు పుట్టావని చెప్పుకున్నావు కదా, నేను తిరిగి మళ్ళీ దేవుళ్ళో పుట్టాను అని చెప్పుకున్నావు కదా, అయ్యి ఒక షాప్కి వెళ్ళండి, గ్రామ పంచాయతీ వారి లైసెన్స్ ఉంటుంది అక్కడ, వ్యాట్ లైసెన్స్ ఉంటుంది అక్కడ. పాములు ఎదురు కనపడుతుంది అంతే, బూసు బట్టి ఏదో బట్టి. ఏడు సంవత్సరం గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కడుతుండో, వ్యాట్ కడుతుండో అంతే. ఇక ఏ అధికారం వచ్చినా సరే దాన్ని చూసి వెళ్ళిపోతుంటారు అంతే, అడగరు ఇంకా. మరి మన ఇంట్లో బాప్తిసం ఫోటో ఇది, 2 పెట్లు మధ్యలో వాక్షం, దాంట్లో మనం గ్రాఫిక్లో నవ్వుకుంటా బొమ్మ, దాన్ని చూడండి సకలంగానే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్లో ఉంటుంది. మనం కర్రీకి చేస్తాం, ఫోటో మాత్రం ఎర్రగుండిపోతుంది, అక్షరాలు మాత్రం ఆడ ఉంటాయి, ఇక్కడ ఉండవు. ఫ్రేమ్ మాత్రం ఎంత ఉంటుంది, ఫ్రేమ్లో మనం ఉండవు. అసలు బాప్తిసం ఏది? ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఏ కొంపలో బాప్తిసం తీసుకున్న రోజు ఫంక్షన్ జరగలేదండి. అది ఎంత బిడ్డోరు, ఎంత బిడ్డారు. ఏ స్థితిలో పిలువబడ్డావు, అందుకే బాప్తిసం తీసుకున్నావు కదా. ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెనో. ఆ స్థితి మరిస్తే ఎలా? నీకు స్థితి మార్పిస్తాడు దేవుడు. కాస్త జోబు లేదు, జేబు ఇంత టైట్ చేస్తాడు జోబుని. మనకేమో అలవాటు పొరుసులెట్టి వేసుకోవటం, మరి అది ఉబ్బిద్దట. ఇది ఉబ్బిందంటే ఇంక మనకు ఆల్రెడీ ఉబ్బిద్ది గట్ట.
అది వెనకాల ఉబ్బుతుంది, మనకు ముందు ఉబ్బుతుంది. సొమ్మును బట్టి ఉబ్బితే వాడు క్రైస్తవుడు ఎందుకు అవుతాడండి? వాక్యాన్ని బట్టి ఉబ్బాలి. అది కాబట్టి దేవుడు పరీక్ష చేస్తాడు. వీడికి సొమ్మిచ్చి చూద్దాం, వీడు నిలబడతాడా? నిలబడ్డా అంతే. అనతి కాలంలోనే దేవుడు ఏ రంగానే సరే వాడిని పరీక్షిస్తాడు. తెలుసా? మనం చెప్పాడు కదా, 5 రూపాయలు ఇచ్చాడు. ఏమన్నాడు? నాన్న రేపు అడుగుతా. అమ్మో, అడిగే సమయానికి డబల్ చేద్దాం. తీసుకెళ్ళి పాతేసాడు. 3 ఇచ్చాడు, తీసుకెళ్ళి పాతేసాడు. 1 ఇచ్చాడు, తీసుకెళ్ళి పాతేసాడు. 5కి 5 చేశాడు ఒకడు, 3కి 3 చేశాడు ఒకడు. అది తెలియక ఆలోచించాడు. ఈ 1 అడిగే సమయానికి దీన్ని బాగా వడ్డీకి ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి చేస్తే 3 అయితే కొన్నాడు అంతే. అంటే మనిషి ఏం ఆలోచించాడు? స్థితిని పరీక్షిస్తాడు. ఈరోజు నాకు దేవుడు ఈ స్థితి ఇచ్చాడంటే దీంట్లో నేను ఎలా ఉంటా? ఇంత ముందులాగా నలుగురితో ప్రేమగా ఉంటానా? కాస్త టెక్కుగా ఉంటానా? ఆత్మీయంగా ఉంటానా? ఆదర్శప్రాయంగా ఉంటానా? ఎలా ఉంటాడో దీన్ని చూసుకొని నేనేమో ఎక్కువ మాట్లాడతానా? డబ్బులుంటే పెత్తనం మందే పెళ్ళిళ్ళు మీరు చూడండి, ఎక్కడైనా సరే కాస్త మన దగ్గర రూపాయి ఉందంటే అన్నింటిలో ముందు అడిగేస్తాం మనం. డామ్ డూమ్ డిస్క్ అది చేయి ఇది చేయి, ఏముండదు అక్కడ. పెళ్ళి అంటే అమ్మాయి అబ్బాయి మధ్యలో పంతులు పాస్టరు అన్యానం పరిశుద్ధాత్మ తాళి కట్టేది అంతే. ఈ మధ్యలో ఇదంతా ఏం జరిగిద్దో తెలియదు, ఎందుకు జరిగిద్దో కూడా తెలియదు. దాంట్లో ముందు మనమే ఉంటాం. ప్రతి వీడియో గ్లింప్స్ అనుకుంటావో, క్లిప్ అనుకుంటావో, మరొకటి అనుకుంటావో, ప్రతి దాంట్లో ముందు మనమే ఉంటాం. మళ్ళీ పోత మామూలుగా పోతావా చూసుకుంటూ పోతాం వీడియోని ఇట్ట. ఎందుకు? నేను కనపడాలి అక్కడ. మరి నీకెందుకురా వీడియోతో పెళ్ళితో? మన పని వెళ్ళామా, పిలిచారా, చేసామా, మంచిగా వచ్చామా, మన వారిని మనం ఉన్నామా, అంతే ఉండాలి. ఆహా, అందుకే చెప్తున్నాడు, నరులతో జాగ్రత్త, దేవుడితో సహవాసం కలిగి ఉన్నావు నువ్వు. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో, ఇదండి ఎప్పుడు నాకు భలే అనిపించిందండి. మనం ఉన్న ఈ స్థితిలో దేవుడు పిలిస్తే, ఎలాంటి స్థితి కలిగి ఉన్నా ఈ స్థితిలో ఉన్న ప్రేమానురాగాలు మనం మనుషుల మధ్య స్థితిని బట్టి చూపించగలిగితే మనం కూడా సమాధానం చెప్పాలి. అందుకనే అదే పిలుపు ఉంటుంది, అదే ప్రేమ ఉంటుంది, అదే విధానం ఉంటుంది, ఎక్కడ తేడా కనపడదు. దేవునితో సహవాసం కలిగి ఉండవలెనో మ్యాండేటరీ. ఉన్నావా? దేవునితో సహవాసం అంటే అర్థం ఏంటి? సంఘములో సహోదరులతో సహవాసం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుడు తనగానే మళ్ళీ వ్యక్తిగత ప్రార్థన చేస్తా, ఆయన నాకు బాగా లింకులు ఉన్నాయి, అవి కాదు. దేవునితో సహవాసం రాయించాడంటే సంఘములో సంఘ పిల్లలతో సహవాసము, దేవుడితో సహవాసము. చిన్నపిల్లలు దేవుడితో సమానం. ఎందుకంటే మనం చిన్నపిల్లలు దేవుని రాజ్యానికి వారసులు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. దేవుడి మనసు కూడా అదే, చిన్నపిల్ల మనస్తత్వం. కాబట్టి సంఘములో నీ చుట్టూ నాచుతున్నటువంటి సహోదరులతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నామో, ఆ స్థితిలో ఎలాంటి స్థితి వచ్చినా అదే సంబంధాన్ని కలిగి ఉన్నామా, అది దేవుడితో సహవాసం. కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఈ రోజున క్రిస్టియానిటీ. అందుకే మీరు చూడండి, సంఘంలో మామూలు స్థితిలో ఉన్నప్పుడైతే అందరు చేతులు పట్టుకొని వందనాలు ప్రైజ్ అంటారు. కాస్త పెరిగిందనుకో, చేయికు దూరం అయితే పట్టుకున్నా వద్దన్నట్టుగా వెళ్తాడు. అని నేనే చెబుతాను అనుకున్నా, వందనాలు నువ్వే చెప్పావు అంతే. మళ్ళీ నట విరాట్ రావు గోపాలరావు గారి వారసుడు వీడు. చాలామంది చూడండి, నేనే ప్రకటిద్దాం అనుకున్నాను, ఈ లోపల నువ్వు ప్రకటించా అంతే. వాడిదే వాడు వీడు. అందుకే నేను చెబుతుంటా, ఆడు బలవించిందాక మీరు బలనే మాకండి అని చెబుతుంటున్నాను. ఎందుకు? వాడు తెలిసి రావాలి కదా. 1 కొరింథీ 7:17. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించునో, నాకే స్థితి ఇచ్చాడు, నాకు అర్థమవుతుంది. నియమించును సంఘంలో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి ఎందుకు పిలిచినో. ఇక్కడ 2 పదాలు మాట్లాడుతున్నాడు. ప్రభు అనగా యేసుక్రీస్తు వారు ప్రతి వానికి ఏ స్థితి నియమించునో. సంఘములో కాపరి గారు లేటుగా వచ్చినా లేదా మరొక రకంగా వెళ్ళి వచ్చినా, ఈ లోపల మీరు పనులు ఏమైనా ఉంటే నువ్వు విజ్జయ్ అని చెబుతారు కదా. ఓకే, రైట్, ఆ స్థితి మనకు అర్థమయ్యేటట్టు చెబుతున్నా. ఓకే, నా స్థితి కాపరి రాకపోతే కొంచెం లేట్ అయితే
ఇదిగో ఆత్మీయ నడిపించాలి, లేకపోతే ఇలా నడిపించాలి, ఇలా చేయాలి. నా స్థితి అదే. అవకాశం ఇస్తే వాక్యం చెప్పాలి, ఒక స్థితి. దేవుడు ప్రతి వారిని ఏ స్థితి ఎందు పిలిచినో, ప్రభువు ప్రతి వాణిని ఏ స్థితి నియమించినో సంఘంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు, నువ్వు సంఘానికి వచ్చాక ఇప్పుడు సంఘం బయట నువ్వు ఉన్నావు, అప్పుడు చెప్తున్నాడు ప్రతి వారిని ఏ స్థితి ఎందుకు పిలిచినో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో సంఘములోకి వచ్చావు. సంఘంలోకి వచ్చిన నీకు దేవుడు ఈ స్థితిని నిర్ణయించాడు. సంఘంలో రాకముందు నీ స్థితి కుక్కల కన్నా ఘోరం అనుకుందాం కొంతసేపు. సంఘంలోకి వచ్చినాక బెటర్ దెన్ ద బెస్ట్ ఇన్ కుక్కలు, మనకు అర్థమైంది. అక్కడ స్థితి భయంకరంగా ఉంది. ఇక్కడికి వచ్చినాక దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు. పాటలు పాడించే అవకాశం ఇచ్చాడు, వాక్యం పంచుకునే అవకాశం ఇచ్చాడు, మంచి సంఘంలో స్థితి ఇచ్చాడు. రైట్, బెస్ట్గా ఉంది. ఈ రెండు జరిగించింది ఎవరంటే దేవుడే. ఆ స్థితిలో పిలిచింది ఆయనే, ఈ స్థితిని కలిగించింది సంఘంలో ఆయనే. ఇంటర్నల్, అవుటర్నల్. ఆ స్థితి ఏంది నడుచుకునేవాళ్ళను, ఆ స్థితి మరవద్దు, ఆ స్థితి మరవద్దు. నిన్న మార్నింగ్ కూడా వస్తా చెప్పు, ఒక ఇది మాట్లాడుకుంటూ వస్తూ అమ్మగారు చెప్పిన, మనం హైదరాబాద్ వచ్చేటప్పుడు 50 రూపాయలతో వచ్చాం. 50, 50 రూపీస్, ఆఫ్టర్ ఆల్ 50 రూపీస్. ఈ రోజున మనం దేవుడు దీనికి ఎన్ని రెట్లు ఎక్కువ ఇచ్చాడో ఇచ్చాడు. కానీ ఆ స్థితి, ఆ 50 రూపాయలు కలిగి ఉన్న మనసు, ఆ ఊరిలో ఎవరితో ఎలా మాట్లాడతామో ఎప్పటికీ వారితో అలాగే మాట్లాడతాం. మాట మారిందా? హాట్ బ్రదర్, ట్రై షాట్, హాఫ్ షాట్ అన్నమా, ఏమమ్మా అంటాం మనం. తెలుసా, ఎక్కడైనా సరే పాషిగా మాట్లాడి కనపడదు. నా ఊరు వాళ్ళతో, నాకు తెలిసిన వాళ్ళతో, నా వాళ్ళతో పాష్ ఏంటి, పాష్ అగబానో అన్నం ఎంత బాగుంది. ఆ పేరులో దాంట్లో ఓ ప్రేమ ఉంది. అక్కగారు ఎలా ఉన్నారు ఏంటి అని గుర్తొచ్చారు. మారిపట్ల క్రీస్తు స్థితి మార్చడం రాలాయన. ఆ స్థితి ఎందుకు నడుచుకునే వాళ్ళను. ఈ ప్రకారమే సంఘములన్నిట్లో నియమించుతున్నాను. ప్రతి సంఘంలో ఇదే మ్యాండేటరీ. ఆ స్థితిలో వచ్చావు. ఇక్కడికి వచ్చినాక దేవుడు నీకు మంచి స్థితి ఇచ్చాడు. తృప్తి పడు, తర్వాత పొజిషన్ ఆయన చూసుకుంటాడు. ఆహా, ఇంకా ఎప్పుడు చూసినా దీంట్లో నీళ్ళు తాగాల, గ్లాసులు అదిపోవాలా, ఏదైనా నీళ్ళే, మారింది పాత్ర. అది అంటే మనం ఎక్కడికి వెళ్ళాము, మనం ఊహించుకుంటున్నాం. ఫస్ట్ మనం అనుకోవాలి, నా దగ్గర బ్యాంకులో ఎంత ఉంది. ఒక వస్తువు కొనడానికి వెళ్ళాం, నా దగ్గర ఎంత ఉంది, 20,000 ఉంది. దాని ఖరీదు ఎంత, 45,000. ఫోర్స్ చేస్తుంటారు పిల్లలు, డాడీ ఏం కాదు కొని, డాడీ ఏం కాదు కొని, డాడీ. ఓకే, ఈఎంఐ కట్టి కొనొచ్చు, ఆప్షన్ ఉంది. కానీ ఆప్షన్ తగ్గ పని ఉందా లేదా? బయటకు వచ్చినాక ఓ 10,000 కడితే ఇస్తాడు, రైట్, పిల్ల కొరకు తీరిద్ది. ఇంకో 35,000 ఈఎంఐ దగ్గర ఉంటుంది. ఒక 5,000 ఇంట్రెస్ట్ చేసుకున్నా, అది 10 నెలలు పెట్టుకుంటే నెలకి 3,500 రూపాయలు కట్టే స్తోమత స్థితి బయటికి వెళితే నాకు ఉంటుందా ఉండదా? నువ్వు అక్కడే ఆలోచించాలా, అక్కడ ఆలోచించాలా. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఉంటుందా? ఉండదు. అంటే ఆలోచన అనే దానికి పదును పెట్టే ప్రక్రియ, ఎలాంటి స్థితి అయినా సరే నువ్వు తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు నా ఆలోచన, ఆ స్థితిలో ఉండగా నేను అలా ఉన్నాను, అప్పుడు నాకు వీళ్ళే ఉన్నారు, నా వాళ్ళు. ఎన్నోసార్లు చెబుతుంటాం మనం నిలబడి, నాకు ఎవ్వరు లేరండి, నా సంఘమే నా వాళ్ళు, నా సంఘ బిడ్డలే నా వాళ్ళు, నాకు అన్న లేదు, నాకు అక్క లేదు, నా తమ్ముళ్ళు, నాకు ఎవ్వరు. టుక్కు 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 టుక్కులు వస్తాయి నీళ్ళు. మనం అనుకుంటాం నిజమే, నేను నిజమే అనుకుంటాం. నాకు అనిపించింది అసలు రూపం బయటపడుతుంది. మరి ఎందుకో గిల్ట్ గోల్డ్ అది కదా. కాస్త స్థితి పెరిగిందనుకో. అదే నిన్న మా బామ్మద్ది కాడికి వెళ్ళాము, అందుకే రాలేదయ్య గారి చర్చికి. నేను అడిగానా, నువ్వు ఎవడొస్తున్నాడు? ఆదివారం వస్తే గుర్తు చేసే అంత దౌర్భాగ్య స్థితిలో నేను, ఆదివారం అని చెప్పే పోవాల స్థితిలో నువ్వు ఎందుకుంటావు? ఆదివారం దేవుడిదే, నీకు నాకు దేవుడి గుర్తు రావాలి.
ఆదివారం దేవుడిది, ఆ స్థితిని దేవుడే కలిగించాలి. మళ్ళీ నీ సంజాయిషి ఏంటి ఇక్కడ? అందుకే రాలేకపోయాను. మా బామ్మది పిలిచాడు, కారణం లేదు. మీ బామ్మ లేదు, మీ బావ పిలిస్తే పోయొద్దునండి వచ్చేవారు. నేను పూజిస్తున్నావా? నీకు అలా బలిసింది మరి. ఆ స్థితిలో ఎవడో లేడు. వాన పడ్డా, వరద పడ్డా, ఏది పడ్డా ముందు సంఘంలో ఫస్ట్ ఉండేవాడివి. స్థితి పెరిగింది, కారు వచ్చేసింది, తడవగానే కారులో వాళ్ళ వెళ్ళిపోతాం అంతే. ఎవరిని సంతోష పెడతామని? స్థితి కలిగించిన వాడినా, స్థితిలో దూరం పెట్టిన వాడినా, కలిగి దగ్గర తీసిన వాడినా? బుర్ర తక్కువ విశ్వాసులు. దేవుడికి ప్రథమ స్థానం ఏది? వాన రాని వరద రాని అన్న తర్వాత సంగతున్నా భయ్, ఇలా ఆదివారం రాను, నన్ను ఇలా ఒకటి రమ్మన్నాడు, బయటికి వెళ్ళాలి అన్నాడు. సండేనో రాను అని చెప్పిన, డైరెక్ట్ సండే రాను. ప్రేమైన దేవుని పిల్లలు, సంఘపరంగా ఎక్కడ నా ఆప్షన్ ఉంటే అమ్మగారికి చెప్పి వెళ్తాను, ఇట్లా బయటికి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ కూడా పంచుకోవాలి కాబట్టి రేరుగా వస్తుంటుంది. అది మ్యాక్సిమంగా సంఘం వదలం కదా, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఇస్తాం. అది కూడా అక్కడ కూడా వాక్యం చెప్పాలి కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితి ఎప్పుడు గుర్తుండాలి, ఎప్పుడు గుర్తుండాలి, ఎప్పుడు గుర్తుండాలి. ఆ స్థితి మరిసి ప్రజెంట్ స్థితిలో ఉండి చుట్టూ ఉన్నవారంతా మన బంధువులు అనుకుంటే వాళ్ళు ఎప్పటికీ రా బంధువులే. దేవుడు మాత్రమే నీ బంధువు. ఎందుకంటే విడువని స్థితిలో దేవుడు కాపాడాడు. ఈ స్థితి మర్చిపోతే ఎట్లా అండి మనం? విశ్వాసులకి ఇంత మాత్రం కూడా విశ్వాసం ఉండదా అండి? ఓసరవెల్లి ప్రమాదంలోనే పాప రంగులు మార్చిద్దండి. మనం కాస్త పెరిగిందంటే రంగులు మారుస్తూనే ఉంటాం. ఇప్పుడు చెప్పండి, ఓసరవెల్లి క్రైస్తవులా లేకపోతే ఆ జంతువా? ఎవరు? కాబట్టి ఒకటే, ఈ స్థితిలో దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఏ స్థితి వచ్చినా ఈ స్థితి జ్ఞాపకం రావాలి. ఎప్పటికీ అన్నం తినేటప్పుడు ఫస్ట్ చట్నీ అడుగుతా ఇంట్లో. తెలుసా మీకు? చట్నీ ఏమో ఫస్ట్ చట్నీ అది తింటేనే తినడనిపించింది నాకు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. సాయంత్రం పూట కర్రీ ఏమంటుంది పక్క పెట్టి ముందు చట్నీ వేసేది అని చెబుతాడు. ఇక్కడ అదే స్థితి. నా చైల్డ్హుడ్ అంతా ఆ స్థితిలోనే ఉంది కదా. ఈరోజు ఇంత కలిసిందని చెప్పేసి మటన్ తినే కెపాసిటీ ఉందని, చికెన్ తెచ్చుకునే కెపాసిటీ ఉందని దీన్ని తక్కువ చేస్తావా? హోటల్కి వెళ్ళి భోజనం చేసినా ఫస్ట్ చట్నీ తీసుకుంటా. ఫ్రై పెట్టు, రోజు చికెన్ చట్నీ తిని నూరంతా అంటారు అంతే. నిన్నటితో మొన్నటితో బాగా మాసిపోయి ఉంటుంది, దానికి మాహం పడిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉంటుంది అది. తెలుసా మీకు? వాటర్లో ఫుడ్ మొత్తం ఫ్రిడ్జ్లో ఫుడ్డే. కంపు రాకుండా జుయ్యని చల్లుతాడు పైన ద్రావకాన్ని. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా, క్రైస్తవుడు ఎప్పుడైనా దేవుడు పిలిచిన స్థితిని మరచొద్దు. మనుషులు సంతోషపెట్టే వాక్యము కాపరనేవాడు ఎప్పటికీ చెప్పొద్దు. ఆడదాని సొమ్ము మీద ఆధారపడే విశ్వాసిగా కాపరి ఉండకూడదు, తయారు చేయకూడదు. మ్యాండేటరీ. తెలుసా? ఇన్ని రకాలుగా నువ్వు ఉంటే నిజంగా క్రైస్తవుడుగా దేవుడి చేత గుర్తించబడతావు. అలాంటి క్రైస్తవులు ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నారా? ఉండేవాళ్ళ. ఒకప్పుడు ఉండేవాళ్ళండి అంట మనం. కాబట్టి రాబోయే తరానికైనా మనలాంటి ఆలోచనలు దేవుడి పక్షాన్ని నిలిపితే అన్ని కుటుంబాలు బాగుంటాయి. ఇప్పుడు మన దేవుని పిల్లలు అన్ని కుటుంబాలు, ఇది కుటుంబాలకు సంబంధించింది కాబట్టి, సంఘానికి సంబంధించింది కాబట్టి అన్నీ బాగుంటాయి. కాబట్టి నా స్థితి ఎప్పటికీ కూడా నాకు గుర్తుండే తీరాలి. స్థితి మారిద్ది అంటే కాదు, దేవుడు దాన్ని కొంచెం మారుస్తాడు. కళ్ళు నెత్తికొస్తాయా, కళ్ళు ఆడే ఉంటాయా చూస్తాడు అంతే. మంచి రోజు చూస్తాడు, కోతేస్తాడు. అప్పుడు అకాల మరణం అంటంతే. అర్థాలు తెలియదు. అకాల మరణం అంటే అర్థం ఏంటి? ప్రతి తెల్లవారుజామున ఆయన దుర్మార్గుని చంపుతాడు ఉంది కీర్తనలో. మీరు చూడండి, ఎక్కువగా తెల్లవారుజామున పోతుంటారు. అది ఏదైనా కానివ్వండి, 90% అబౌవ్. ఎందుకంటారు? జనన మరణాలు దైవవశం. విధితో నిర్ణయింపబడ్డ మనిషి భూమి మీద ఎప్పుడైనా ఆ స్థితి మరచొద్దు.
ఆ స్థితి మరచొద్దు. స్థితి మారింది అంటే మన పరిస్థితి ఆటోమేటిక్గా మారుస్తాడు. ఆ స్థితిలో ఉంటావా ఉండవా అని పరీక్ష నిమిత్తం నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ఇక్కడ ఎక్కడ తేడా వచ్చినా ఆ కాలమే. అది అకాల మరణం అంటే అర్థం అది. పండు ఆయుష్ కాలముతో మన పితరులు బతికారు తెలుసా. నిండు వృద్ధాప్యములో మరణించాడు అబ్రాహాము గారు, ఇస్సాకు వారు, యాకోబు గారు, దావీదు వారు, యోసేపు వారు మన పితరులు. నిండు వృద్ధాప్యం అందులో ఉంది బైబిల్లో, నిండు వృద్ధాప్యం. మరి ఇప్పుడేంది అకాలం? ఇది కొత్తగా ఎందుకు వచ్చింది? కొత్తగా ఎందుకు వచ్చింది అకాలం? దేవుడు ఆయుష్ ఎవరికైనా బరాబర్ ఇచ్చాడు. స్థితిలో పరిస్థితిలో మార్పు వస్తే ఖచ్చితంగా తేడా వచ్చింది. స్థితి మారినప్పుడు చూసే పద్ధతి తేడా వచ్చిన ఊరుకోడు దేవుడు. అది ఎవరినైనా అదే ప్రేమతో అదే ఆలోచనతో పిలవాలి. ఏ స్థితిలో నువ్వున్నా నేనున్నా మనకున్న పరిస్థితిని బట్టి మన ప్రవర్తనలో మార్పు వస్తే నీకన్నా అవసరం వెళ్ళి ఇంకొకటి లేడు. ఇప్పుడు చెప్పండి, అసలు క్రైస్తవుడు నిజంగా క్రైస్తవులుగా ఉన్నారండి? ఉన్నారా? ఏ కుటుంబాన్ని చూసినా ఏముంది? కాబట్టి దేవుడికి పెద్దపీట లేని కుటుంబాలు ఎక్కువ. కానీ మనమైతే అలా లేము, నేనైతే అలా లేను. నా స్థితి నాకు తెలుసు. ఎవడు ద్వేషించాడో ఎవడు ప్రేమించాడో అలాగని ఏమీ మా మనసులో పెట్టుకోము, గుర్తుంచుకుంటాం అంతే. ఎందుకంటే జాగ్రత్త, మనుషులతో జాగ్రత్త అన్నాడు దేవుడు. అది కుక్కలతో జాగ్రత్త కాదు. మనమేమో కుక్కలను జాగ్రత్త పెడుతుంటాం. తప్పు. బోర్డు పెట్టాలి, మనుషులున్నారు జాగ్రత్త అని. ఆ స్థితి గుర్తుంటుంది, ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం. అలాగని వాళ్ళకి ఏం ఆన్ చేయం, గుర్తు పెట్టుకుంటాం అంతే, జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. కానీ దేవుడితో సహవాసం, సంబంధం, నమ్మకం ఏ స్థితిలో ఉన్నా సరే అది కొనసాగుతూనే ఉంటుంది. అది ఈ స్థితి పరీక్ష నిమిత్తం వచ్చిందేమో, ఆ స్థితి అసలు నాకు ఉన్నది. కాబట్టి ఈ స్థితిగతులతో నాకేం పని? నాకున్నటువంటి సంఘ పిలుపు, నాకున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి దైవ దీవెన ఇది, దాన్ని యూటిలైజ్ చేసుకుంటా. అది కాబట్టి సంఘములన్నిటిలో నియమిస్తున్నాను. ఏ స్థితి యందు దేవుడు ప్రతి వాణిని పిలిచెనో, ఏ స్థితిలో నుండి ప్రభు వాణిని నియమించునో ఆ స్థితి ఎందే మీరు నడుచుకునవలెనని ఈ ప్రకారము సంఘములన్నిటిలో నియమిస్తున్నాను. ప్రతి సంఘములో ప్రతి బిడ్డకి మ్యాండేటరీ అది. అప్పుడు ఐకమత్యమ మహాబలం అన్న రీతిలో సంఘముల వ్యత్యాసాలు రావు. ఇలాగ పార్టీలా నా మీద అయ్యగారికి నిన్న కోపం వచ్చింది, అయ్యగారికి కింద కోపం వచ్చింది, అదే నేను ఆదివారం చర్చి వెళ్తాగా, అందుకే ఇలా అయ్యగారు నాకు పార్టీలా. ఈడే ఊహించుకుంటాడని, వీడికి ఏదనిపిస్తుంది అనుకుంటున్నాడు లోపల. అది ఒక మనుషుని ఆత్మ వాని తప్ప మరొకరికి మరి నాది నీకు ఎలా తెలిసింది? నువ్వు ఎందుకు అలా అనుకున్నావు? పోనీ పాజిటివ్ అనుకో, ఓకే ఇలా పాట వెళ్ళదంటే నేను పోయిన వారు రాలేదు కాబట్టి ఈ వారం దేవుడు దూరంగా పెట్టుంటాడేమో, నెక్స్ట్ వారం వద్దాం, 2 కొట్టేద్దాం, బోనస్ సెల్ అయిపోద్ది. ఇలా అనుకోడు, పాజిటివ్ థింక్ ఉంటుంది ఇక్కడ. ఏ కాడికి నెగిటివ్. సంఘం నుంచి బయట పోయినా కానీ గుడ్లు నిలబడి ఏం మాట్లాడదాం మనం? ఇలా పార్టీలా చూస్తా. పాట వచ్చినప్పుడు ఈడు కాపరా అని పాట పడుతుంది. ఇంకా మన కోపం అంతా పాటలు చూపుతుంది తెలుసు మీకు. విచిత్రంగా ఉంటే ఏవి కూడా మళ్ళీ ఇంకా బాబోయ్ నేను నవ్వుకుంటా ఉంటా. సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి కూడా. ఎప్పుడుది విశ్వాసం నీదా నాది కదా అని పాడతారు. ఇక అదే కాబట్టి ప్రియమైన దేవునితో తెలిసిపోతాం, ఆ బుద్ధి తెలిసిపోద్ది అంతే, ఒక బుద్ధి. కాబట్టి అది కాదు, ఒక్కటే గుర్తు. క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నప్పుడు స్థితి గుర్తుండాలి. ఆ స్థితి ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి ఖచ్చితంగా గుర్తుండాలి. ఇక రెండోది విశ్వాసంతో నేను మన అబ్రహం గారు, మా తండ్రి గారు ఏం చేశారు, ఇక కాల్ రాడియో చూశాడు, మనం కూడా అలాగే చూద్దాం, రేపు నా కూతురు అలాగే చూస్తాం. అప్పుడు ఆడపిల్ల అనేది కుటుంబాల్లో కౌంట్గా రాదు.